हरे राम हरे रामा 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 हरे हरे। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे। श्री हरिनाम हाँ, संकीर्तन की नित्यान की जय। థ్యాంక్ యూ సో श्रील మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో हरे कृष्ण. సో గ్రేట్. ఇవాళ రాజ్యలక్ష్మి మాతాజీ చాలా అద్భుతంగా పాడారు ఆ, కీర్తనం. సో ఇందులో మీరు చూస్తుంటే ముందు గమనించి, నేను ముందు ఒకసారి చెప్పాను మీ క్లాసెస్లో కూడా, కీర్తన చేసేటప్పుడు మనం ఒక రాగాన్ని ఎంచుకోవాలి. అది ఎలా ఉండాలండి? అందరూ రిపీట్ చేసేటట్టుగా ఉండాలి. ఆ, భావంతో మనం పాడతాం, బట్ ఆబ్వియస్లీ భావంతో రాగం కూడా కలిసి ఉండాలి. మీ భావం ఒకవైపు, మీ రాగం ఒకవైపు ఉంటే వాళ్ళు ఎవరికి దాన్ని సెట్ కాలేరనమాట. సో ఇవిడ సో రాగంలో మీరు గమనించుంటే మూడు విధాలుగా పాడింది. హరే కృష్. హౌ యూ స్టార్టెడ్ మాతాజీ? ఫస్ట్ స్లోగా ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే. ఇది మొదటి రాగం, అవునా? మొదటి ఒక స్లో స్లో లెవెల్లో అనమాట. దీనికి లెవెల్ 2 ఉంటుంది. మూడు లెవెల్స్ ఉంటాయి జనరల్గా. ఎస్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది రెండోది. దీని ఇంకా హై పిచ్లోకి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇవి స్పీడ్ పెరగం అంటే లెవెల్స్ పెరుగుతాయి, పిచ్ పెరుగుతుంది అనమాట. మన కంఠంలో ఉన్న లెవెల్ పెరుగుతుంది అనమాట. అంతే. ఇందులో స్పీడ్ పెంచాం. అవి మూడు తాళాలు, 1 2 3, ఆ తాళం మీదే నడుస్తుంది అనమాట. తర్వాత ఈ మూడిటినే స్పీడ్లో పాడొచ్చు అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో అలాగా. సో ఇది ఈ మూడు స్లోగాను, మూడు ఫాస్ట్ గాను. అలా యూ కెన్ ఇన్వాల్వ్ డివ్ పీపుల్. పాడేటప్పుడు మిగతా వాళ్ళతో కూడా పాడించాలి ఆ రాగాలు. సో జనరల్గా ఇది నేను ఎక్కువ పరమ పూజ రాధానాథ్ మహారాజ్ యాత్రలు ఈ ట్యూన్ రోజు 10,000 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఈ రాగాన్ని ఎన్ని ఏళ్ళ నుంచి ఆనే పాడుతూనే వస్తున్నారనమాట. సో ఈ సింగ్ అలాగా మన కంటెంపరీ ఆచార్యులు వాళ్ళు ఒక స్పెసిఫిక్ కీర్తన్ని వాళ్ళకి అబ్జార్బింగ్గా పాడుతూ ఉంటారనమాట. ఆ, అగ్నిదేవ్ ప్రభు ఆయన ఒక స్పెసిఫిక్ కీర్తన పాడేవారు. ఆ, శివరామ స్వామి మహారాజు ఆయన ఒక స్పెసిఫిక్ పాడతారు. సో అలాగ భక్తిచారు స్వామి మహారాజ్ ఒక పర్టికులర్ ట్యూన్ తీసుకుని అది పాడేవారు అనమాట. సో అలాగ సెల్ఫ్ అబ్జార్బింగ్ కీర్తన్స్ కొంతమందివి ఫేమస్గా ఉంటాయి. అవి మీరు నేర్చుకొని ఇలాగా మనము ఇలాంటి అవసరం అవకాశం దొరికినప్పుడల్లా మనం కీర్తన చేయాలన్నమాట. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ రాజలక్ష్మి మాతాజీ. నెక్స్ట్ టైం థ్యాంక్ యూ. ఇంకెవరైనా కొత్త వాళ్ళు మీరు ఒక రాగం నేర్చుకుని వస్తే మీరు తప్పకుండా మీరు పాడచ్చు. ఓకే. మీరు థ్యాంక్ యూ ఎవరు సో మచ్ ఎవరు ప్రభు. చేస్తారని నేను చెప్పను. మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికి కన్సిస్టెంట్ వాళ్ళు
ఎంచుకుని పాడండి. ఓకే. హరే కృష్ణ. ఇప్పుడు మనం రెండో భాగంలోకి వెళ్తాం. ఇవాల్టి శ్రద్ధావాన్లోని మనం 3వ వారానికి వచ్చాం. 2 వారాలు మనము ఆ, అంశాల గురించి చర్చించుకున్నాం. మొదటిది మనుష్య జీవిత లక్ష్యాన్ని ఎలా తెలుసుకోవాలనే దాని గురించి చర్చించుకున్నాం. రెండో వారంలో మనము పునరావృత్తి, పునర్జన్మ సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన కీలక టర్నింగ్ పాయింట్ మానవ జీవితంలో ఉంటుందని తెలుసుకుని, ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళే ఆ పునరావృత్తికి ఒక మంచి గమ్యాన్ని చేరుకునే క్రియని చేసుకునే అవసరం ఈ మానవ జీవితంలో ఉందని తెలుసుకున్నాం. సో ఇవాళ మనం 3వ వారానికి వెళ్తాం. ఓకే. ఈ 3వ వారంలో ఫస్ట్గా మనం చేసేది ఏంటంటే నామామృత డిస్కషన్. ఈ నామామృతంలో హరినామం యొక్క మహిమ గురించి, హరినామం యొక్క తత్వం గురించి చర్చించుకుంటాం. దాని తర్వాత జపం చేస్తాం 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు జపం తర్వాత మనము చర్చా విషయ భాగం, ముఖ్య చర్చా విషయ భాగానికి వెళ్తాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను మన భక్తి వృక్ష శ్రద్ధావాన లెవెల్లోని 3వ వారానికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఓకే. వేర్ ఇట్ ఈస్, యా. హరే కృష్ణ. శ్రద్ధావాన్ 1వ వారం అయిపోయింది, 2వ వారం కూడా అయిపోయింది, 3వ వారం. యా, నామామృతం కనబడుతుందమ్మా. ఇది పెద్ద చేయాలా? హరే కృష్ణ. ఎవరు ఈ నామామృత సెక్షన్ని చదువుతారు? కొంచెం పెద్ద చేయరా ప్రభుజీ? ఓకే. దీన్ని పెద్ద చేయాలి కదా ఇప్పుడు. ఓకే ప్రభుజీ, చదవమంటారా ప్రభుజీ? ఒక్కసారి ఉండండి. ఇలా చేస్తే నాకు కష్టం అయిపోతుంది మళ్ళీ. హరే కృష్ణ. సింగిల్ పేజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనబడుతుందా బానే? ఎస్ ప్రభుజీ. ఎవరు చదవబోతున్నారు? నేను చదవనా ప్రభుజీ? అన్నపూర్ణ. అన్నపూర్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. నామామృ ఒక్క నిమిషం. నామామృతము మన కష్టములకు పరిష్కారం. ఈ యుగములో అత్యున్నత పరిపూర్ణమైన జీవనము కొరకు అత్యంత సులభ మార్గమైన జప విధానమును పంచిపెట్టుటకు స్వయముగా శ్రీకృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించాడు. తాము ఏమిటి? ఎవరన్నా ఆత్మ జ్ఞానమునందున్న ఎన్నో వేల మానవులలో కేవలం ఒకరో ఇద్దరో మాత్రమే నిజానికి ముక్తులవుతారు. అలా ముక్తిని పొందిన ఎన్నో వేల మందిలో కేవలం ఒకరో ఇద్దరో మాత్రమే కృష్ణుడు ఎవరు, ఏమిటి అని అర్థం చేసుకోగలరు. అందువలన కృష్ణుని అర్థం చేసుకోవడం అంత సులభమైన పని కాదు. ఆ విధముగా అజ్ఞానము మరియు గందరగోళ లక్షణములు కలదిగా వర్ణించబడిన ఈ కలియుగములో ముక్తి అనునది అనుభవపూర్వకముగా ఎవరికి అందుబాటులో లేనిది. ఒక వ్యక్తి ముందుగా నాగరికుడు కావాలి, తర్వాత ధర్మనిరతుడై పిదప దానములు యజ్ఞములు నిర్వహించి జ్ఞానపీఠమును అధిరోహించాలి. అప్పుడు ముక్త స్థితిని పొంది తర్వాత చివరిగా కృష్ణుడు అంటే ఏమిటి అని అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఈ కఠిన పరీక్ష అంతటిని ఎదుర్కోవాలి. యథార్థానికి ఈ విధానము ఈ యుగములో అంత సులభమైనది కాదు. శ్రీమద్ భాగవతమునందు ఈ యుగములోని మానవులను గూర్చిన వర్ణన ఇవ్వబడినది. వారి జీవిత కాలము చాలా చిన్నది. వారు అనాసక్తముగాను నెమ్మదిగాను ఉంటారు. ఎక్కువ సమయము నిద్రపోని సమయములో వారు ధనార్జనలో నిమగ్నమై ఉంటారు. మహా అయితే ఆధ్యాత్మిక కార్యకలాపములకు వారికి రోజుకు 2 గంటల సమయము మాత్రమే ఉంటుంది. కనుక వారికి ఆధ్యాత్మిక అవగాహనకు ఇక తావెక్కడున్నది? అంతేగాక ఎవరైనా ఆధ్యాత్మిక పురోగతి యందు ఆసక్తుడై
ఉండినప్పటికీ అతని నుండి లబ్ధి పొందుటకు ఎన్నో కపట ఆధ్యాత్మిక ఉంటాయి ఉంటాయి. ఈ హరే యుగములో కృష్ణ, ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్, మిగతా వాళ్ళు. ఈ యుగములో మానవులు దుర్భాగ్యులుగా వర్ణించబడ్డారు. జంతువులు సహితము సులభముగా పొందే ఆహారము, రక్షణ, మైథునము మరియు నిద్ర వంటి జీవనపు తప్పనిసరి అవసరములను పొందుటకు వారు అతి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఈ యుగములోని ప్రజలు ఈ అవసరములను పొందినప్పటికీ వారు ఎల్లప్పుడూ యుద్ధము గూర్చి ఆందోళన చెందుతూ తమను దుండగుల నుండి కాపాడుకొనుటలో గాని ఒక్కసారి ఉండండి. ఏమవుతుంది ఒక్కసారి? రజకాంత్ బాబు ఇవాళ చాలా మంది రాలేదు, జాయిన్ అవ్వలేదు, ఎందుకు? I'll find out, Prabhuji. Okay. యా మీరు ఇందులో ఉన్న వాళ్ళని అటెండెన్స్ తీసుకుని మిగతా వాళ్ళు ఎందుకు రాలేదో చెక్ చేయండి ఈ వారంలో. ఓకే, Sure, ఎస్ sure. Yeah. ఎస్ మాతాజీ, కంటిన్యూ చేయండి. అవసరములను పొందినప్పటికీ వారు ఎల్లప్పుడూ యుద్ధము గూర్చి ఆందోళన చెందుతూ తమను దుండగుల నుండి కాపాడుకొనుటలో గాని తామే యుద్ధమునకు వెళ్ళవలసి వచ్చునేమో అన్న భయములో గాని ఉందురు. దీనికి తోడుగా ఎల్లప్పుడూ కలత పెట్టే రోగములు, ఆర్థిక ఇబ్బందులు ఈ యుగములో ఉంటాయి. అందుచేత విధింపబడిన నియమ నిబంధనలను అనుసరించి ముక్తి యొక్క పరిపూర్ణ స్థితికి వచ్చుట అనునది ఈ యుగము నందు ఆ మానవులకు అసాధ్యమైనది శ్రీకృష్ణుడు పరిగణించాడు. అసాధ్యమైనదని శ్రీకృష్ణుడు పరిగణించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు తన అవ్యాజ్ఞమైన కరుణ వలన శ్రీ చైతన్య మహాప్రభువుగా అరుదించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించుట ద్వారా జీవనపు అత్యంత పరిపూర్ణత్వము మరియు ఆధ్యాత్మిక పారవస్యమును పొందు సాధనమును పంచాడు. ఈ జప విధానము అత్యంత అనుభవపూర్వకమైనది. అది ఒకరు ముక్తిని పొంది ఉన్నారా లేక వారి స్థితి ఆధ్యాత్మిక జీవనమునకు సహకరించున్నదిగా ఉన్నదా లేదా అన్న వాటి మీద ఆధారపడి ఉండదు. ఎవ్వరు దీనిని స్వీకరించినా తక్షణమే వారిని పునీతులను కావిస్తుంది. అందుకే ఒక్క నిమిషం అందుచేతనే అది పవిత్రం అని పిలువబడుతుంది. అంతేకాక ఈ కృష్ణ చైతన్య విధానమును ఎవరు స్వీకరించినా వారి పాపకృత్యముల నిగూఢమైన ప్రతిఫల బీజములు నాశనమవుతాయి. అగ్ని దాని యందు వేయబడిన దేనినైనను బూడిదగా మార్చి వేయునట్లు ఈ విధానము మన పూర్వజన్మముల పాప ఫలములను బూడిదగా మార్చి వేస్తుంది. రాజవిద్య. ప్రభుజీ కింద చదవమంటారా? ప్రభుజీ వాయిస్ వినబడతలేదు. హరే కృష్ణ వినబడుతుందా? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. థ్యాంక్ యూ. సో ఇది నామామృతంలోని ఒక వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు చూపించిన కరుణ భావన కలియుగంలో గురించి వర్ణించబడింది. సో ఇందులోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గమనించాలి. సో మీలో ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా ఏమేమి పాయింట్స్ మీద? ఇక్కడ రాజవిద్య అనేది ఒక పుస్తకం, మీకు తెలుసు కదా. రాజవిద్య పుస్తకంలో శ్రీల ప్రభుపాదులు రచించిన ఇచ్చిన లెక్చర్స్ మీద ఆధారపడి రాసిన పుస్తకం అది. ఓకే. సో ఏ పాయింట్స్ ఇక్కడ కవర్ చేశారు? ఇప్పుడు మొత్తం శ్రద్ధగా విన్న వాళ్ళు ఎవరైనా మీరు చెప్పండి, ఒక పాయింట్ టచ్ చేయండి. దేని గురించి మాట్లాడారు? ఎస్, ఎనీవన్? అంటే హరే కృష్ణ ప్రభు మాతాజీ విజయ్. జనులు ఎప్పుడు భయపడుతూ ఉంటారని చెప్పారు ప్రభు. ఆహారం, నిద్ర, మైథునంలోనే జీవితం గడిపేస్తారు. యుద్ధం వస్తుంది, సో ఈ పాయింట్ మీద అట్లా ఈ పాయింట్ మీద టచ్ చేశారు. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమే తత్పశుభీర్నరాణాం. ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి, కంఠస్థం పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ శ్లోకం.
ఒక మనిషి జంతువు మధ్య భేదాన్ని వర్ణించే శ్లోకం ఇది. మహాభారతంలో యుధిష్ఠిరుడు చెప్తాడనమాట. ఆహార నిద్ర భయం మైథునంచ. ఆహారం నిద్ర, తినడము పడుకోవడము. భయం, భయాన్ని ఎలాగా యుద్ధాల ద్వారా. ప్రతి ఒక్కడు భయపడుతున్నాడు. ఒక దేశం ఇంకో దేశం ఆక్రమిస్తుందని ఆ దేశం వాళ్ళు భయపడుతున్నారు. ఈ భయంతో జీవిస్తున్నారు. ఆ ఆ భయాన్ని కప్పిపెట్టుకోవడానికి ఏం చేస్తున్నారు? ఎన్నెన్నో ప్రక్రియలు, ఎన్నెన్నో రక్షణ కార్యక్రమాలు చేయిస్తున్నారు. మిథునం, సంసార జీవనం. ఇందులో ఒక మనిషి తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. వ్యర్థం ఎందుకు అంటున్నారు? ఎందుకంటే మానవ జీవితంలో ఇదొక్కటే చేస్తే నువ్వు మనిషిగా పరిగణించబడవు. ఎందుకంటే ఇవి జంతువులు కూడా సాధారణంగా చేసే పనులే ఇవన్నీ. అవి అంత 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 కష్టపడతాయి. అవి మనంత కష్టపడకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాం? కష్టపడకపోయినా దానికే సమయాన్ని ఇస్తున్నామే, కేటాయిస్తున్నామే. పెద్ద పెద్ద ఉద్యోగాలు చదువులు చేసి ఏం చేస్తున్నాం? ఆహార నిద్ర భయమైతున్నాం, వీటిలోనే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఆహారం సరిగ్గా తినకపోతే అనారోగ్యం, నిద్ర పడుకోకపోతే అనారోగ్యం, సంసార జీవనంలో ఏవో ఒక కష్టాలు, కన్నీళ్ళు. అలాగే జీవితంలో యుద్ధం, గొడవలు, వీటి గురించి చర్చించారు. ఎస్, ఇంకే విషయం మీద చర్చించారు ఇక్కడ? హరే కృష్ణ. అసలు విన్నారు కదా అందరూ? యా, ఎస్ హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. కృష్ణ చైతన్య విధానంలో ఎవరు స్వీకరించిన వారి పాపకృత్యములు నిగూఢమైన ప్రతిఫల బీజములు నాశనం అవుతాయి అన్నది కూడా అంటే ఇప్పుడు ఈ మానవ జీవితం ఎత్తిన తర్వాత మీ సమయం అంతా ఆహార నిద్ర భయమత్యంలో కేటాయిస్తే ఇంకా ధర్మమే పెట్టి తిరుగుతాడు. ముందు మనిషిలా ఉండాలి. మనిషిగా మారిన తర్వాత అప్పుడు వేదాల్ని ఆశ్రయించి తెలుసుకోవాలి తన లైఫ్, జీవిత లక్ష్యం ఏమిటనేది. సో ఈ కృష్ణ చైతన్యోద్యమం అనేది చైతన్య మహాప్రభు ఆరంభించిన ఈ ఉద్యమానికి మెయిన్ ఆస్పెక్ట్ ఏంటది? ప్రతి ఒక్కరూ ఈ యుగధర్మమైన నామాన్ని ఆశ్రయించమని. ఈ నామమహం ద్వారా ఏమవుతుంది? కర్మ బీజం అనేది ఏమవుతుంది? మాడి మసి అవుతుంది. ఒక అగ్నిలో ఒక బీజం పడినప్పుడు ఎలా మాసిపోతుంది అలాగా అది ఇంకా మళ్ళీ విత్తనం అది మీరు మొలకెత్తడానికి అది మీరు మట్టిలో వేసినా, నీరు పోసినా, మట్టిలో కప్పెట్టి నీరు పోసినా విత్తనంగా అది మొక్కగా మొలకెత్తది. ఎందుకు? అది ఆల్రెడీ బర్న్అవుట్ అయిపోయింది బీజం. అలా మన కర్మ బీజాలు, మన పూర్వజన్మలో చేసిన కర్మ బీజాలు మనం ముందు వారంలో చర్చించుకున్నాం కదా. ఆ కర్మ బీజాలు కూడా ఏమవుతాయండి? అవన్నీ మాడిపోతాయి. సంకీర్తన యజ్ఞం అనేది ఏంటండి? ఒక అగ్ని లాంటిది అనమాట. ఆ సంకీర్తన యజ్ఞంలో అవి మాడిపోతే ఇంకా విత్తనం మొలకెత్తది ఇంకా. సో అందుకే ఈ సరళ రూప వాస్పాన్ని ఇచ్చారు. ఎస్, ఇంకేం పాయింట్స్? ఇంకెవరైనా? హరే కృష్ణ. ఇంకేం పాయింట్స్ ఇక్కడ చర్చించారు? మన కష్టములకు పరిష్కారము, ఇది దీని టైటిల్ అనమాట నామామృతంలో. మనుష్యాణం సహస్రేషు యశ్చిత్ కథ సిద్ధయే. 1000 మందిలో ఒకళ్ళు ముక్తికి అర్హులవుతారు. అలా ముక్తికి అర్హులైన 1000 మందిలో ఒక్కరు మాత్రమే కృష్ణుణ్ణి, ఎవరనేది కృష్ణుడు శరణాగతి పొందడానికి ప్రయత్నిస్తారనమాట. అంటే చూడండి, డివోటీస్ ఎంత వాల్యుబుల్ కదా. ఒక డివోటీ అవ్వాలంటే, ఒక భక్తుడు, కృష్ణ భక్తుడు అవ్వాలంటే చాలా కష్టం. అండ్ కలియుగ లక్షణాల గురించి వర్ణించారు ఇందులో. కలియుగ లక్షణాలు ఏంటంటే అది కలహప్రియ. ఈ కలియుగంలో 2 సాధారణంగా మనం గమనిస్తాం. ఏంటంటే అది అజ్ఞానం,
రెండోది గందరగోళం, ఇగ్నోరెన్స్ అండ్ హిపోక్రసీ. అంటే క్వారెల్ హిపోక్రసీ అనమాట. హిపోక్రసీ అంటే కపటం, క్వారెల్ అంటే గందరగోళాలు, యుద్ధాలు, గొడవలు అవన్నీ. ఇలా కలియుగం నిండిన మనుషులు, ఇక్కడున్న మనుషులు ఇంకో లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే అవి 4 లక్షణాలు. అల్పాయుష్య, కలో అస్మిన్ యుగే జన. ఆ, ఈ కలియుగంలో మనుషులు అల్పాయుష్యం, ఆయుష్ చాలా తక్కువ ఉంటుంది. ఉన్న దాంట్లో దుర్భాగ్యుల కింద ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భౌ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం వెతకరు. ఆ, ఏం చేస్తారు సమయాన్ని? నిద్రాలస్యలో సమయాన్ని గడుపుతారన్నమాట. నిద్రలోనూ అలాగే బద్ధకంతో గడుపుతారనమాట. నిద్ర లేనప్పుడు ఏం చేస్తారు? ఉత్సాహపూర్వకంగా ధనార్జితన కోసము, కామవాంఛన కోసము తిరుగుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఒక మనిషి కలియుగంలో ఉన్న ఈ స్పెషల్ క్వాలిటీస్లో ఒక మనిషికి ఉన్న 4 స్పెషల్ క్వాలిటీస్తో భగవంతుడి సన్నిధి కోసం, భగవంతుని ఆలోచించాలనే ఆస్పెక్టే రాదు. ఒక మనిషి మనిషిలాగే ఉండడు, యాక్చువల్లీ జంతువు కింద మారిపోతాడు. ఎందుకంటే ఆహార నిద్ర భయమైతునంలోనే తన జీవితాంతాన్ని గడిపేస్తాడనమాట. పెద్ద ముసలివాడైనా దాని గురించి ఆలోచిస్తాడు. నా నిద్ర ఏంటి, నా ఆహారం ఏంటి, నా మైథున జీవితం ఏమిటి, నా నో నా వ్యాధులు ఏంటి, వాటి నుంచి ఎలా నన్ను కాపాడుకోవాలనే సమయం గడిపేస్తాడు. ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించలేడు. ఇవాళ నేను ఇక్కడ ఇస్కాన్ ఎన్విసిసి పూణే మందిరంలో ఉన్నాను. ఇప్పుడిప్పుడే మా క్యాంపు సంపూర్ణమైంది. సో ఇక్కడ ఒక విశేషమైన ఆస్పెక్ట్ ఉంది. మన ఇవాళ లాస్ట్ టైం రథయాత్ర థ్యాంక్ గివింగ్లో కూడా చర్చించుకున్నాం. మన ఈసారిగా అక్టోబర్లో యాత్ర పూనా, పండర్పూరు ఈ 2 చోట్ల చేస్తాం. ఏంటి ప్రభుజీ, పూనా సిటీ కదా, అందులో ఏంటి స్పెషాలిటీ? ఇక్కడికి వస్తే తెలుస్తుంది స్పెషాలిటీ. భగవంతుణ్ణి కేంద్రంగా పెట్టుకుని ఎంతోమంది భక్తులు తమ జీవితంలో అన్నీ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ పరంగా ఆహారం తింటున్నారు, పడుకుంటున్నారు, సంరక్షణ కోసం స్కూల్స్ అని, కాలేజెస్ అని, కంపెనీస్ అని, బ్యాంక్స్ అని, హెల్త్ అని, హాస్పిటల్స్ అన్నీ పెట్టుకున్నారు. కానీ మధ్యలో ఎవరున్నారండి? కేంద్రంగా రాధా బృందావన చంద్రులు. రోజు మంగళారతికి వస్తారు, ఉత్సాహపూర్వకంగా అటెండ్ అవుతారు. తర్వాత పిల్లలేమో స్కూల్కి వెళ్తారు. స్కూల్ కూడా లోపలే, కమ్యూనిటీ లోపల స్కూల్ అయిన తర్వాత పిల్లలు స్కూల్లో కూడా డివోషనల్. స్కూల్కి వచ్చారంటే వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్తారు. పిల్లలు తిలకం పెట్టుకుని వెళ్తారు. తర్వాత ఈ విధంగా అక్కడ ఉన్న మాతాజీలు ఒకరోజు భోగా సేవ, మీరందరూ కూడా చేస్తున్నారు అవి ఆబ్వియస్లీ. సో ఒక విధంగా మనం గమనిస్తే ఒక భగవంతుని కేంద్రంగా పెట్టుకుని జీవించే జీవితాన్ని యాక్చువల్లీ మానవ జీవన లక్ష్యంగా పరిగణించాలి. కానీ ఎవరు ఆ సమయం ఇవ్వలేకపోతున్నారు. ఒక మనిషిలాగే ఉండలేకపోతున్నాడు వాడు. సో అందుకే ముందు ఏమవ్వాలి? వాడు మనిషి అవ్వాలి. ముందు మనిషి అయ్యి తర్వాత ధర్మబద్ధంగా జీవించాలి. ధర్మబద్ధంగా జీవించిన తర్వాత భక్తుడయ్యే అవకాశం ఉంది వాటిలో. సో ఇంత క్లిష్ట పరిస్థితి నుంచి వాడు రావాలంటే, ఒక భక్తుడి కింద ఎదగాలంటే చాలా కష్టం కదా. అందుకే చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో దీన్ని చాలా సరళ రూపంలో ఇచ్చాడనమాట, తన కరుణ భావం ద్వారా. శ్రీకృష్ణుడే ఈ కలియుగ లక్షణాలను గమనించి, ఈ కలియుగంలో ఉన్న మానవుల ఇబ్బందుల్ని, కష్టాలను గమనించి వాళ్ళు యుగ ధర్మాన్ని ఎలాగ స్వీకరించాలో అనే ఆలోచనతోనే కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్పారు. ఈ జపంలో ఉన్న శక్తి ఏంటండి? మన ఆ చైతన్యం, మన ఒక జంతు చైతన్యంలో ఉన్న మన చైతన్యాన్ని కృష్ణ చైతన్యంలోకి మార్చేస్తుంది. ఇది చాలా అనుభూతితో కూడినదనమాట. అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారతే తీవ్రేణ భక్తి యోగేన. నీకు అకామ సర్వకామోవ, నీకు అన్ని కోరికలు ఉన్నా లేకపోయినా, ఆధ్యాత్మికంగా నువ్వు ముందుకు వెళ్ళాలనుకున్నా,
లేకపోతే నిరాకార ముక్తి మార్గంలోకి నువ్వు లీనమైపోవాలనుకున్నా అన్నిటికీ తీవ్రేణ భక్తి యోగేన యజతే పురుష పరం. ఈ తీవ్ర భక్తిని ఎవరైతే ఆశ్రయిస్తారో, తీవ్ర భక్తి అంటే ఈ శ్రద్ధపూర్వకంగా ఎవరైతే భక్తి మార్గాన్ని ఎంచుకుంటారో వాళ్ళు ముందుకు వెళ్తారనమాట. సో ఇక్కడ ఈ నామామృతంలోని మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటండి, ఈ భక్తి మార్గంలో చాంటింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. కానీ ఈ ఈజీ ప్రాసెస్ అయిన చాంటింగ్ని మీరు సీరియస్గా తీసుకోవాలని ఇక్కడ వేడుకుంటున్నారు ఇక్కడ శిల ప్రభుపాదుల వారు. ఇది ఈజీ అని దీన్ని చీప్గా తీసుకోకండి. ఏంటండి, చాంటింగ్ ఈజీ అని దాన్ని చీప్గా తీసుకోకూడదు. ఈజీ అంటే చాలా ఇంపార్టెంట్ అని, ఈజీ అంటే పవర్ఫుల్ అని, ఈజీ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అని కలియుగంలో. ఈజీ అంటే మీకు ఇంకేం హోప్ లేదు మీ లైఫ్లో, ఇది ఒక్కటే హెల్ప్ చేసేది. అలాగా ఈ హరినామం ఒక సూర్యుడు లాంటిది, పవిత్రమైనదనమాట. ఇది మనం అపవిత్రమైన అయినను మనం ఈ నామజపం చేయాలి. చాలామంది అంటారు, ప్రభుజీ నామజపం చేయాలంటే ఇలా పూజలు మడి కట్టుకుని కూర్చుని చెయ్యాలి కదా అంటారు. అక్కర్లేదు. ఈ నామం చాలా సరళ రూపంలో తీసుకోవచ్చు, కానీ దాని మీద శ్రద్ధ ఉండాలి. రోజు జపం చేయమని మనం చెప్పాలి. ఎవ్రీడే జపం చేయాలి, పవిత్రం. రోజు మనం స్నానం చేసి మనం ఎలాగా శరీరాన్ని పవిత్రం చేసుకుంటున్నామో, మన మనస్సుని, మన హృదయంలో ఉన్న కర్మ బీజాల నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? నామజపం చేయాలి. ఓకే, సో ఈ విధంగా హరినామ మహిమని మనము సరళ రూపంలో అర్థం చేసుకుంటే అప్పుడు నామ జపం మీద శ్రద్ధ పెరుగుతుంది అనమాట. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు మన నామ జపం గురించి చర్చించుకున్నాం. దీని తర్వాత ఒక 10 నిమిషాల పాటు నామజపం చేయిస్తే మంచిది అందరి చేత. అవర్ మనం ముందుకు వెళ్దాం నెక్స్ట్ భాగానికి, చర్చా విషయ భాగం. ఓకే, మనము ఈ శరీరమా కాదా అనే సిద్ధాంతం మీద ఇవాటి మెయిన్ చర్చ. హరే కృష్ణ. సో ఎవరైనా ఇంకేదైనా పాయింట్ చెప్పాలనుకుంటున్నారా నామామృతంలోని మీరు విన్న దాంట్లో, అంటే ప్రభుపాదులు చెప్పిన రాజవిద్య దాంట్లో? మీరు ఎప్పుడైనా డిస్కషన్ పెట్టేటప్పుడు ఎంచుకోండి ఎవరు చదువుతారనేది, తర్వాత క్లియర్గా చెప్పండి. అందరూ శ్రద్ధగా వినండి, ఇందులోంచి మీరు పాయింట్స్ చెప్పాలని. సో అలా చెప్తే అందరూ శ్రద్ధగా వింటారు. అది ఏదో నడుస్తుంది చెప్తాడులే ప్రభుజీ, ఏదో చెప్తాడు, అది మాత ఏదో చెప్తుందిలే అని వదిలేయకూడదు. అలా వదిలేస్తే దాన్ని విలువ ఉండదు కదా. శ్రద్ధతో విన్నప్పుడు అది అర్థమైనా అర్థం కాకపోయినా భగవత్ అనుగ్రహం ఉంటుంది, మనుషుల్లో మార్పులు వస్తాయి. చెవి ద్వారా వెళ్ళిన ప్రతి ఆధ్యాత్మిక శబ్దము హృదయంలో ఏదో ఒక మార్పును తీసుకొస్తుంది. అది వెంటనే అక్కడ గమనించలేకపోవచ్చు ఆ వినేవాడుగా అయినా లేకపోతే చెప్పేవాడైనా, అది నెమ్మదిగా మార్పు వస్తుంది అనమాట. ఓకే, అంటే మనం అక్కడ కూర్చుని ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు మనకి ఫుల్ కన్విక్షన్తో మనం ఉండాలి. మనకే కన్విక్షన్ లేకపోతే ఎలాగా? అందుకే భక్తులు ఏం చేయాలండి, ప్రచారం చేయాలంటే ముందు శ్రవణం చేయాలి. నువ్వు నిన్ను ప్రస్తుతం నిన్ను సొంతంగా కాపాడుకోవాలి ముందు. ఇప్పుడు ప్లేన్లో వెళ్ళేటప్పుడు ఒక ఇండికేషన్ చెప్తారనమాట. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకో ఏం చేయాలి? ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలి? వ్యక్తి ఇమ్మీడియట్లీ పైన కింద పడుతున్న ఆక్సిజన్ పైపుని వాళ్ళు పట్టుకోవాలన్నమాట. ఆక్సిజన్ దాన్ని పట్టుకోవాలన్నమాట. పట్టుకుని ముందు వాళ్ళ ముఖానికి పెట్టుకోవాలి. వాళ్ళ ముఖానికి పెట్టుకున్న తర్వాత అప్పుడు తన పిల్లోడికి కానీ తన పాపకి కానీ తన బిడ్డకి కానీ మిగతా వాళ్ళకి పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అలా చెప్తారు? ఎవరైనా చెప్తారు ఎందుకని అలా చెప్తారు? ఇండికేషన్ మీరు ఎప్పుడైనా ప్లేన్లో ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి ఇండికేషన్ ఇస్తారు. ఫస్ట్ టేక్ ద ఆక్సిజన్ మాస్క్ అండ్ కీప్ ఆన్ యువర్ సెల్ఫ్. దాన్ని రక్షించుకోవాలి, తర్వాత పిల్లల్ని రక్షిస్తారు. ఎందుకు అలాగా?
తను బతుకుంటేనే కదా ప్రభుజీ మిగతా వాళ్ళని బతికించేది. బతకాలి కదా నువ్వు. ఇంకోటి బతికించుకోవాలంటే నువ్వు బతకాలి. సో అదే విధంగా ఇక్కడ ఈ ఆస్పెక్ట్ చెప్పుందనమాట. నువ్వు అందుకే ఈ ట్రైనింగ్ ఉత్తినే ఇవ్వట్లేదా? మీరందరూ వింటున్నారంటే మీరు నేర్చుకుని మనం దాన్ని అప్లై చేస్తున్నట్టు చేసుకుని తర్వాత మిగతా వాళ్ళకు కూడా మనము ఇవ్వాలన్నమాట ఇది. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు మనము చర్చా విషయం దాంట్లోకి వెళ్దాం. ఇవాళ చర్చా విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వాళ్ళు డిస్కస్ చేసి ఏంటండి, ఈ దేహము కాదు. మనం ఈ శరీరం మనం అనుకుంటాం, కానీ మన శరీరం మనం కాదు. మనం ఈ శరీరంతో భిన్నం. యా, హరే కృష్ణ. ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ఎస్, వాణి మాతాజీ. ఇందులో ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ప్రశ్నలు ఉన్నాయి. 6 ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, సరే చదవండి మాతాజీ. చర్చా విషయ భాగం. ఈ దేహం కాదు. కృష్ణ చైతన్యం ఒక నమ్మకం మీద ఆధారపడింది కాదు. అది ఒక శాస్త్రం. మొట్టమొదటి అడుగు బ్రతికి ఉన్న దేహానికి మరణించిన దేహానికి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడానికి. ఆ తేడా ఏమిటంటే, ఒక మనిషి చచ్చిపోయినప్పుడు అతడిలోని ఆ దివ్య శక్తి అతడి దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అందుచేత ఆ దేహాన్ని మృతదేహం అంటారు. అంటే రెండు పదార్థాలు ఉన్నాయన్నమాట. ఒకటి దేహం, రెండోది ఆ దేహాన్ని ఆశ్రయించుకుని ఉండే జీవశక్తి. ముందుగా ఆ వ్యక్తి తాను దేహం కంటే భిన్నమైన ఆత్మననే సంగతి అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఒక శిశువు పెరిగి బాలుడవుతాడు. ఎస్ ప్రభుజీ. బాలుడు క్రమంగా యువకుడవుతాడు. యువకుడు వయోజనుడవుతాడు. వయోజనుడు క్రమంగా వృద్ధుడవుతాడు. ఈ విధంగా శైశవం మొదలు వార్ధక్యం దాకా తన శరీరం మార్పు వచ్చినా అతడు అన్ని దశల్లోనూ తాను ఒక్కడే అనుకుంటాడు. ఇక్కడ దేహం మారుతూ వస్తుంది, అయినా ఆ దేహంలో ఉన్న ఆత్మ ఒకే విధంగా ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. యా, ఓకే. సో ఇప్పుడు చదివారు కదా, ఇందులో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఓకే, హరే కృష్ణ. ఎస్. సో జీవించున్న శరీరానికి మృతి చెందిన శరీరానికి గల వ్యత్యాసం ఏమిటి? చైతన్యం, కాన్షియస్నెస్. హరే కృష్ణ. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు చెప్పింది? త్రిపుర మాతాజీ. ఎవరు చెప్పారు? అనుష. రాజలక్ష్మి మాతాజీ, హైదరాబాద్ రాజలక్ష్మి. ఓకే, రాజలక్ష్మి మాతాజీ చెప్పండి. కాన్షియస్నెస్ ప్రభు. ఎవరు ఆ మాటలు? ఎవరు అక్కడ? పాప చదువుకుంటుంది ప్రభు. మీ పాప చదువుతుంది అక్కడ. ఓకే ఓకే, సరే మ్యూట్ చేయండి. ఓకే, కాన్షియస్నెస్ మీరు అంటున్నారు. కాన్షియస్నెస్ మృతదేహానికి వ్యత్యాసాన్ని మీరు ఎలా చెప్తే ఎవరికి అర్థమవుతుంది? అలా అర్థం అవుతుంది కదా ఎవరికిను. దాన్ని విస్తరించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎస్, త్రిపుర మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. జీవశక్తి ఉంటుంది మన శక్తిలో. అప్పుడు మనం శ్వాస తీసుకుంటాము, కదులుతుంది అండ్ ఆలోచిస్తారు, ఇంకా ఆహారం తీసుకుంటుంది. మృతదేహంలో కదలికలు ఉండవు, శరీరం మాత్రమే ఉంటుంది. అది నా శరీరం అంటే దాన్ని దేహం అనే అంటారు. కరెక్ట్. ఆత్మ లేనప్పుడు. సో జీవశక్తి అనేదే భేదం అని పరిగణిస్తుంది అనమాట. భేదం ఒక మృతదేహంలోను మరణించిన వ్యక్తిలోను జీవించున్న శరీరంలో తేడా ఏంటండి? వ్యత్యాసం జీవశక్తి. ఆ జీవశక్తి ఎలాగ మనం గమనిస్తాం? ఆలోచిస్తున్నారు. కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్. ఆలోచిస్తుంది. రెండవది అనుభవిస్తుంది. మూడవది సంకల్పించుకుంటుంది. జీవశక్తిలో ఈ 3 ఉంటాయి. రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్.
జీవశక్తికి ఆలోచించే శక్తి ఉంటుంది. ఒక ప్రాణం ఉందంటే దాన్ని ఆలోచించగలదు. ఒక చీమ ముందు బెల్లం పెట్టండి, ఆ చీమ ఒక్కటే తిందో వెళ్ళి ఆలోచిస్తుంది, ఓ నేను ఒక్కనే, మిగతా వాళ్ళు కూడా బెటాలియన్ తెచ్చుకోవాలి, వెళ్ళి మిగతా బెటాలియన్ తీసుకొస్తాను అనమాట చీమ. ఆ చీమలన్నీ లైన్లో వస్తే పట్టుకుని తీసుకెళ్తాయి అనమాట. ఆలోచించగలవు అంటే ఆ చీమలో జీవశక్తి ఉన్నట్టు. రెండవది అనుభవిస్తుంది, ఆస్వాదిస్తుంది. ఒక జీవం అనేది ఇంద్రియాల ద్వారా అనుభవిస్తుంది అనమాట, అనుభవాన్ని పొందుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాముని మీరు కొట్టండి, కోప్పడుతుంది, తిరిగి మిమ్మల్ని కాటేయడానికి తిరిగి వస్తుంది అనమాట. భయపడుతుంది. ఇలాంటి ఫీలింగ్స్ జీవశక్తికే సంభవం. మూడవది ఏంటండి? ఆలోచించగలవు, అనుభవించగలవు, ఆస్వాదించగలవు. మూడోది సంకల్పించడం. ఒక ఇది చెయ్యాలి, నేను చేస్తాను అని ముందుకు వెళ్ళడం అనమాట. వెళ్ళి కార్యం చేయడానికి సంకల్పించుకుంటాయి అన్నమాట. ఏ జీవి కూడా ఆ సంకల్పం లేకుండా ఉండలేవు. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కార్యం. అంటే దీన్నే థింకింగ్, ఫీలింగ్ అండ్ విల్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ 3 లక్షణాలు కలిగిన వాటినే చైతన్యం, జీవశక్తి కలిగినవని పరిగణించాలి. ఇది మృతదేహంలో ఈ 3 ఉండవు. మృతదేహం ఆలోచించగలవా? లేవు. ఆస్వాదించగలవా? అనుభవించగలవా? కాల్ చేసినా అయ్యో నన్ను ఎందుకు కాలుస్తున్నారు అందు మృతదేహం. అవునా? ఒక మృతదేహం ముందు అందరూ కొట్టుకుంటున్నారు, బిడ్డలందరూ, కొడుకులు కూతుర్లు కొట్టుకుంటున్నారు అన్నమాట. ఈ నాన్న రాసిన ఇది ఏంటది, ఆస్తి అంతా ఎవరికి చెందుతుందని. అది ఆ మృతదేహం ఏం ఫీల్ అవ్వదు, దానికే ఉండదు ఫీలింగు. ఆ మృతదేహం ముందు ఎంత మాట్లాడినా. ఒకసారి ఉండండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వాళ్ళు కొట్టుకుంటే బిడ్డలు కొట్టుకుంటున్నారని అక్కడ మృతదేహంలో పడిన తండ్రి మృతదేహం ఏమీ బాధపడదు, ఫీలింగ్స్ ఉండవు వాటికి. మూడవది ఏంటండి? సంకల్పించడం. తనకు తాను కార్యం చేసుకోలేదు. ఒక ప్రాణం లేని శరీరం, ఒక ప్రాణం ఉన్న శరీరం 200 కిలోలున్న ఉత్సాహం ఉంటే ఎగురుతాడు. కానీ అదే శరీరం మృతదేహంగా మారినప్పుడు అది 40 కిలోలున్న నలుగురు మొయ్యాల్సి వస్తుంది, భారీగా అయిపోతుంది అనమాట. సో అందుకే ఏంటంటే సంకల్పించుకునే శక్తి లేదు. సో జీవశక్తికి 3 లక్షణాలు ఉంటాయి అనమాట, జీవం ఉన్న వాటికి అన్నిటికీ. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక మృతదేహంలోనూ ఒక జీవించే శరీరంలో తేడా ఇది. మీరు గమనించారు, ఎవరైనా మరణిస్తే అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారే, అయ్యో పోయాడే, పోయింది అంటాం. ఎవరు పోయారు? ఏమి పోయింది? వాళ్ళ శరీరం అక్కడే ఉంది కదా, శరీరం అక్కడే ఉంది, కానీ ఎవరు పోయారు? వాళ్ళల్లో ఉన్న ప్రాణశక్తి. ప్రాణశక్తి అని చెప్పలేం, జీవశక్తి. ఓకే, ఇప్పుడు జీవశక్తి ఉన్నప్పుడు శరీరంలో ప్రాణవాయువు ఉంటుందన్నమాట. ఓకే, 5 ప్రాణశక్తులు ఉంటాయి. ఏంటది? 5 వాయువులు ఉంటాయి. ప్రాణవాయువు, అపాన, ఉదాన, వ్యాన, ఇవన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఇవన్నీ ముక్తి చెందుతాయి అన్నమాట. ఇప్పుడు నేను శ్వాస తీసుకున్నానంటే అది నా ప్రాణం, అంటే నా ప్రాణవాయువు. అది ప్రాణవాయు ఎందుకు మూవ్ అవుతుంది, మన లోపల కదులుతుంది? శ్వాస తీసుకుంది అంటే దానికి ఆధారం ఏంటండి? జీవశక్తి ఉంది, ఆ చైతన్యం ఉంది. ఆ జీవశక్తినే మన శాస్త్రంలో ఏమని చెప్తారండి? దాన్ని ఆత్మ కింద పరిగణిస్తారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఆత్మ శరీరం వదిలేస్తే అది మృతదేహం కింద మారుతుందన్నమాట. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తే అప్పుడు
ఒక బిడ్డ రూపంలోకి గర్భంలోకి వస్తుందన్నమాట శిశువు. ఆ, కలయిక తల్లి తండ్రి కలయిక అయిన ప్రతిసారి బిడ్డలు అవ్వాలంటే సాధ్యం అవుతుందండి? అవ్వదు. ఎందుకంటే అప్పుడు ఆత్మ ప్రవేశించట్లేదు. ఒకసారి ఆత్మ ప్రవేశించిందంటే శరీరం ధరిస్తుంది అది. ఆత్మ ఒకసారి వదిలేసిందంటే శరీరాన్ని, ఆ శరీరం ఇంకా నాశనం అవుతుంది. చూడండి, ఒక శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని ఎక్కువసేపు ఉంచలేం. అది డిస్ట్రక్షన్, మొత్తం అంతా అది లోపల కుళ్ళిపోతుంది అనమాట శరీరం. ప్రాణం అంతసేపు శరీరం చూడండి రీక్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ, ఈ ఆత్మ ఈ ఆత్మ ఇప్పుడు ఈ ఆత్మ మీరా, లేకపోతే మీలో ఆత్మ ఉందా? ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? ఎస్, త్రిపుర మాతాజీ. నేను ఆత్మ ప్రభుజీ. అంటే మీరు శ్వాస తీసుకుంటున్నారా, మీ శరీరం శ్వాస తీసుకుంటుందా? శ్వాస శరీరం అంటే నా ద్వారా శరీరం శ్వాసిస్తోంది. అంటే ఆత్మకి శ్వాస తీసుకునే అవసరం ఏముంది? ఆత్మ శరీరంలో నిలబడాలంటే ఆ ఆత్మ శరీరం నిలబడే అవసరం లేదు కదా. ఇప్పుడు శరీరం మరణించేది శరీరమే కదా. శరీరం అని చెప్పినప్పుడు ఆత్మ వెళ్ళినప్పుడు ఆత్మ తినాలా? ఆత్మ శ్వాస తీసుకోవాలా? ఆత్మ స్నానం అది చేయాలా? అసలు ఆత్మ ఎప్పుడు ఆ నా జాయితే మ్రియతే అది చెప్తుంది కదా, అది దానికి ఆధారం ఆధారం. ఉండదు అనమాట. కరెక్ట్. వెరీ ఇంపార్టెంట్. ఎవరు శ్వాస తీసుకుంటున్నారు? మీ శరీరం. ఇప్పుడు మీ నొప్పి కలిగింది, నొప్పి ఎవరికి తగిలింది? శరీరానికి తగ్గి ఆ, మరి ఆత్మ ఎందుకు బాధపడుతుంది? అది సఫరింగ్ ప్రభుజీ. పెయిన్ అయితే బాడీకి, అంటే అంటే ఫీలింగ్. అర్థమైందండి. పెయిన్, ఈ నొప్పి అనేది శరీరానికే, కానీ ఆత్మ ఎందుకు బాధపడుతుంది? ఆత్మ అయ్యో నాకెందుకు నొప్పి కలిగిందని బాధపడుతుంది? నేను శరీరం అనుకుంటుంది కనుక. ఈ మోహం ద్వారా మనము ఆసక్తులు అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 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 వ్యక్తి, ఒక ఉద్యోగి చాలా కష్టపడి డబ్బులు సమకూర్చుకుని ఒక మంచి బుల్లెట్ బైక్ని తెచ్చుకుని కొత్తగా నడిపించుకుని దాన్ని దేవుడి గుళ్ళో పూజించుకుని కంపెనీకి వెళ్ళి కింద పార్కింగ్లో పెట్టి పైకి వచ్చి ఆఫీసులో కూర్చున్నాడు. ఓకే, కూర్చుని ఉన్నాడు. వెంటనే కొంతసేపటికి ఏమైందండి? ఠాబ్ అని సౌండ్ వచ్చిందనమాట. ఆ సౌండ్ వినగానే భయపడిపోతాడు. చెమట్లు వచ్చేస్తున్నాయి. మీటింగ్లో కూర్చున్నాడు, వెళ్ళలేడు. అయ్యో నా నా బైక్ ఏదో అయిపోయిందిలే అని భయపడిపోతున్నాడు. కొంతసేపటికి ఏమైంది? సరే, మీటింగ్ అయిపోయింది. వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి కిటికీ నుంచి కింద చూశాడు. తన పార్క్ చేసుకున్న బైకు అలాగే ఉంది. దాని పక్కనున్న ఇంకో బైక్ని ఒక కారు వచ్చి కొట్టిందనమాట. అది నుజ్జు అయిపోయింది అనమాట. అప్పుడు వాడు ఎలా ఫీల్ అవుతాడు? అమ్మయ్య అనుకుంటా. హ్యాపీ కదా. ఎందుకంటే వాడి బైక్కి అవ్వలేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటి? వాడి బైక్ అయినా అవ్వకపోయినా వాడు ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు బాధపడ్డాడు, ఏమంటే చెమటలు వచ్చినాయి వాడికి? వాడికి ఆసక్తి, ఆ బైక్ నాది అనే ఆసక్తి వల్ల వాడు బైక్కి ఏదో అయ్యిందనే బాధపడుతున్నాడు అనమాట. ఆలోచనలో బాధపడుతున్నాడు అనమాట. సో మనకి శరీరం అనే ఆసక్తి అలాంటిది అనమాట. అజ్ఞానం వల్ల ఈ ఆసక్తి వస్తుంది అనమాట శరీరం పట్ల. శరీరానికి నొప్పి కలుగుతుంది, శరీరానికి రోగాలు వస్తాయి, శరీరానికి కష్టాలు బాధలు ఉంటాయి ఈ జన్మలో. ఆత్మకు ఉండవు. కానీ ఆత్మ ఆలోచిస్తుంది నేనే ఆ శరీరం అనే ఆలోచనలో ఉండిపోతుంది అనమాట. ఆ ఆలోచన, ఆ ఆసక్తి, ఆ భౌతిక ఆసక్తి, అటాచ్మెంట్ వల్ల మనం బాధపడతాం. సో నొప్పి ఈ శరీరానికి ఉంటుంది, కానీ దానికి మీరు బాధపడే అవసరం లేదు. నొప్పిని సమకూర్చుకోండి, సెట్ చేసుకోండి. దానికి ఎందుకు బాధపడతారు? అందుకే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన వాళ్ళు జనరల్గా భౌతికంగా ఉన్న విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆత్మస్థాయికి వెళ్తున్నారు. శరీర స్థాయి నుంచి ఆత్మస్థాయికి తమ చైతన్యాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు మన చైతన్యం ఎక్కడ ఆలోచిస్తుంది? శరీరం బట్టి. నేను ఈ శరీరము, నా 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 బరువు ఇంత, నా హైట్ ఇంత, నా స్కిన్ టోన్ ఇలా ఉంటుంది అన్న ఆలోచనలో ఉంటుంది ఎప్పుడు శరీరం. ఆత్మ
కానీ మీరు ఈ శరీరం కాదు, మీకు ఈ శరీరం కలిగి ఉన్నది, మీరు శరీరం కాదన్నమాట. మనం ఈ శరీరం కాదు, మనకి శరీరం కలిసించారు భగవంతుడు అనుగ్రహంతో, భగవంతు కృప ద్వారా, తల్లిదండ్రుల కష్టార్జితం ద్వారా మనకి ఈ శరీరాన్ని పెంచి పోషిలా ఇచ్చారనమాట. దాన్ని మనం మెయింటైన్ చేస్తాం, కానీ మనము దాని గురించి ఎక్కువ ఆలోచనలు పెట్టుకోమన్నమాట. ఆసక్తి పెట్టుకోకూడదు, వ్యామోహాన్ని పెట్టుకోకూడదు అనమాట. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకో ప్రశ్న, మనము ఈ శరీరాన్ని మారుస్తుంటాము, కానీ మనము శాశ్వత ఆత్మస్వరూపులు మనం ఎలా అర్థం చేసుకోగలము? ఒక ఉదాహరణ వివరించండి. శరీరం మారుతుంది, కానీ మనం ఆత్మస్వరూపులమని ఎలా అర్థం చేసుకోగలం? ఒక ఉదాహరణ ఇందాక చెప్పారనమాట. ఇందులో ఎవరు చెప్తారు? ఎనీవన్? రేజ్ యువర్ హ్యాండ్స్, రేజ్ యువర్ హ్యాండ్స్. త్రిపుర మాతాజీ ఆల్రెడీ చెప్పారు కదా ఇందాక. శ్రీవల్లి మాతాజీ, విజయేశ్వరి మాతాజీ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, దండాలు. ఆత్మ అనేది శరీరంలో అంతే ఉంటుంది, కానీ నా శిశువు నుంచి బాలుడికి, బాలు నుంచి కైశోరం అలా శరీరం అనేది మారుతుంటుంది, కానీ ఆత్మ అనేది శరీరంలో అలానే ఉంటుంది. సో దీనికి భగవద్గీతలో శ్లోకం చెప్పండి. ఏ శ్లోకం? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం. హరే కృష్ణ. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఓకే, యా, మ్యూట్ యువర్ మైక్ మాతాజీ. హరే కృష్ణ. యా, దేహినోస్మిన్ యదా దేహే, దేహినా దేహి, ఒక దేహంలో ఉన్న జీవశక్తిని దేహిన అని ఇక్కడ పరిగణించాడు. మొదటిసారి కృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా ఆత్మని సంబోధిస్తాడనమాట. దేహినోస్మిన్, దేహినో, దేహినో అంటే ఆ జీవశక్తి. ఆ జీవశక్తి ఏ రూపంలో ఉంటుంది తర్వాత మనం చర్చించుకుందాం. దానికి ఒక ఏంటి, అది చుక్కలా ఉంటుందా? ఒక చిక్కలా, ఒక బిందెలా ఉంటుందా? అది దానికి ఒక స్వరూపం ఉంటుంది, శాశ్వత స్వరూపం ఉంటుంది ప్రతి జీవికి, జీవశక్తికి. ఆ జీవి ఆత్మకు ఒక స్వరూపం ఉంటుంది, కానీ భౌతిక ప్రపంచం వచ్చినప్పుడు ఆ సంకుచితమైపోతుంది అనమాట. ఆత్మ స్వరూపం సంకుచితమైపోయి ఒక చిన్న స్పార్క్ లాగా మారిపోతుంది అనమాట, జ్యోతిలాగా. అంటే జ్యోతిలా కాదు, జ్యోతి కాదు అది. ఓకే, ఆత్మనే జ్యోతి కాదు. ఓకే, అలా మీరు మూవీలో చూసి అలా అలవాటు అయిపోయి ఉంటుంది మీ అందరికీ వినినా. కానీ ఆత్మ జ్యోతి కాదు. యాక్చువల్గా ఆత్మకు స్వరూపం ఉంటుంది. తన స్వరూపం ఆధ్యాత్మిక ప్రగతిలో ఒక చెట్టు అయితే ఆ రూపంలో ఉంటుంది, ఏ స్వరూపం ఆ స్వరూపంలో ఉంటుంది అనమాట. ఆ స్వరూపంలో ఉన్నది ఇక్కడికి వచ్చే సంకుచితం అయిపోతుంది అనమాట. సంకుచితం అయిపోయి చిన్నగా అయిపోయి అది మనకి ఒక జ్యోతిలా కనపడుతుంది అనమాట. సో ఈ ఆత్మ అనేది శరీరంలో ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఒక శరీరం ప్రాణం పోసుకుంటుంది, ఆత్మ వదిలేస్తే మరణిస్తుంది శరీరం. సో ఇక్కడ రెండు రకాల భౌతిక శరీరాల గురించి మనం చూడొచ్చు. భౌతిక పదార్థాలు, ప్రాణం ఉన్న భౌతిక జీవం ఉన్న భౌతిక పదార్థము, జీవం లేని పదార్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పెట్టుకున్న నా దగ్గర ఒక మొబైల్ కాదులేండి, మొబైల్ టూ మచ్ కాంప్లికేట్ అయిపోతుంది. కరతాళం అనుకోండి. ఓకే, ఈ కరతాళం ఉంది. ఓకే, కరతాళం ఒక మెటల్తో చేశారు కదా, బ్రాస్ మెటల్, కంచేదో యూజ్ చేశారు కదా. అది సృష్టిలో పుట్టింది, తర్వాత కొన్నేళ్ళకి అది దానికి ఏంటి, ఇప్పుడు అలాగే తుప్పట్టేసింది. ఇప్పుడు కొంచెం తుప్పట్టేసి కొన్నేళ్ళకి అది ఏమవుతుంది, నెమ్మదిగా ఏళ్ళైనా సంవత్సరాలను లక్షల ఏళ్ళ తర్వాత ఇంకా దీనికి డిస్ట్రక్షన్ అయిపోతుంది అనమాట. రెండే పరివర్తనలు ఉంటాయి వీటికి. అది ఒకసారి క్రియేట్ అవుతుంది, ఒకసారి డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. కానీ మన శరీరం ఏమవుతుందండి, ప్రాణం ఉన్న శక్తి, ప్రాణం ఉన్న శరీరం. ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరంలోకి దూరిందో, ఈ శరీరం ఎప్పుడు దూరింది? అది తల్లి గర్భంలో ఉండగా తండ్రి వీర్యం ద్వారా ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ శరీరం ధరిస్తుంది అనమాట. ఆ శరీరం ఏమవుతుందండి,
ముందు పుడుతుంది. అంటే నవమాసాలు లోపల శరీరంలో పెరుగుతుంది, అది కూడా మనం గమనించాలి. శరీరం పెరిగిన పుడుతుంది అనమాట. పుట్టిన తర్వాత పెరుగుతుంది. పెరిగిన తర్వాత కొన్నేళ్ళు అలాగా మెయింటైన్ అవుతుంది ఆ శరీరం. తర్వాత ఆ శరీరం ఏం చేస్తుంది? పిల్లల్ని కంటుంది, బై ప్రొడక్ట్స్. తర్వాత క్షీణించడం స్టార్ట్ అవుతుంది, క్షీణిస్తూ మరణిస్తుంది అనమాట. 6 పరివర్తనలు అంటారు వీటిని. ఒక ప్రాణం ఉన్న భౌతిక శరీరం 6 పరివర్తనలతో అవుతుంది. ప్రాణం లేని ఒక పదార్థము, భౌతిక పదార్థము 2 పరివర్తనలకి లోనవుతుంది అనమాట. ఇది మనం గమనించాలి. ఇంతే. ఎవరికి అర్థమైంది ఇది నేను చెప్పింది? భౌతిక పదార్థము ప్రాణం లేనిది, ప్రాణం ఉన్నది. అర్థమైందా? ప్రాణం లేనిది 2 పరివర్తనలు. అది అది ఒకసారి సృష్టించబడుతుంది, తర్వాత వినాశనం చెందుతుంది, అంతే. ఈ ప్రపంచంలో ఉండే మెటల్స్ కానివ్వండి, లేకపోతే మీ ఇంట్లో కుర్చీలు, చైర్లు చూడండి, క్రియేట్ అయినాయి, తర్వాత డిస్ట్రాయ్ అయిపోతాయి, అంతే. అవి మీరు చిన్న టేబుల్ మీరు కార్పెంటర్ తెప్పించి వేసారనమాట, చిన్న టేబుల్. ఆ చిన్న టేబుల్ నెమ్మదిగా పెద్ద టేబుల్ అయిపోదు. అది పెద్ద టేబుల్ అయిన తర్వాత కొన్నేళ్ళకి అది ఒక పిల్ల టేబుల్ని పుట్టించదు. అది పిల్ల టేబుల్ వచ్చిన తర్వాత అది కూడా క్షీణించి ముసలిదాని అయిపోయి అప్పుడు డిస్ట్రాయ్ అవుతుంది. అది ఓన్లీ క్రియేట్ అవుతుంది, తర్వాత వినాశనం చెందుతుంది. తుప్పట్టడం అంటే చెక్కకి పురుగులు పట్టడం ఏదో అయ్యి అలా వినాశనం అయిపోతుంది అనమాట. కానీ మన శరీరాలు, వేటికైతే ప్రాణం ఉన్న శరీరాలు పుడతాయి, ఎదుగుతాయి, తర్వాత కొన్నేళ్ళ దాకా అలాగా మెయింటైన్ అవుతాయి, బై ప్రొడక్ట్స్ సృష్టిస్తాయి, పిల్లల కంటాయి, తర్వాత క్షీణిస్తాయి, తర్వాత మరణానికి తోలుతాయి. సో ఈ విధంగా 6 పరివర్తనలు అవుతాయి వాటికి. సో ఇక్కడ కృష్ణుడు చెప్తుంది అదే పాయింట్. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా. ఒక దేహిన, ఒక జీవశక్తి శరీరంలో వెళ్ళినప్పుడు అది పుడుతుంది. తర్వాత కౌమారం యవ్వనం జర, బాల్యావస్థ నుంచి యవనావస్థ నుంచి వృద్ధాప్యం నుంచి అలాగ నెమ్మదిగా క్షీణిస్తుంది అనమాట, మరణిస్తుంది. తదా దేహాంతర అంటే మరణం. దేహాంతరం అంటే అంతం అయిపోయింది దేహం అంత అవుతుంది. కానీ అందులో ఉన్న జీవశక్తి ఏమవుతుందండి? మళ్ళీ ఇంకో శరీరాన్ని ఫోటోలు చూసుకోండి. మీరు 1వ క్లాస్లో ఉన్నప్పుడు, 2వ ఇప్పుడున్న మీడియా వల్ల ఒక నెల అయినా, 2 నెలలైనా, 3 నెలలైనా ఫోటోలు తీసేస్తారన్నమాట పిల్లలవి. మొదట్లో ఆ పిల్లల్లో డిఫరెన్స్ అంతా కనపడదు. 1వ నెల కూడా ఒకేలా ఉన్నాడు, 2 నెలలు కూడా ఒకేలా ఉన్నాడు, మొహాలు అలాగే ఉంటాయి. కానీ కొన్నేళ్ళకి చూడండి, మొహం అంతా మారిపోదు, శరీరం మారిపోతుంది. ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఒకే పర్టికులర్ స్టైల్లో కనపడతారు. కానీ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత చూడండి, మొత్తం మారిపోతారు. అరే వీడా ఇలా అయిపోయారా, ఇలా అయిపోయి మీరు శయ్య మీద పడుకున్నప్పుడు చూడండి, మీ శరీరం ఇంకోలా ఉంటుంది. ఇవన్నీ ఫోటోలు ఒక లైన్లో పెట్టుకోండి, చూడండి. ఒక్క శరీరం ఇంకో శరీరంతో పోలిక ఉండదు అసలు. కానీ వీటన్నిటిలో ప్రయాణం చేసిన వ్యక్తి మాత్రం మీరే కదా. చిన్నప్పుడున్న మీరు, యవనావస్థలో ఉన్న మీరు, వృద్ధాపానికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళే అయి ఉంటారు. మీలో మార్పు ఉండదు, మీ శరీరంలో మార్పు ఉంటుంది. మీలో మార్పు అంటే మీకు జ్ఞానం పెరిగి ఉండొచ్చు, పరిపక్వత రావచ్చు, వీటి గురించి మాట్లాడట్లేదు. కానీ అనుభవించే వ్యక్తి మాత్రం వాడు ఒకడే కదా, మీరు ఒకరే కదా. అనుభవించే వ్యక్తి మాత్రం మీరే కదా, మీరే మారట్లేదు. మీ శరీరం మారుతున్నాయి, మీ ఆలోచనలు మారచ్చు, మీ అభిప్రాయాలు మారచ్చు, మీ అనుభవాలు మారచ్చు, కానీ వ్యక్తి మాత్రం మీరే. దిస్ ఇస్ ద పాయింట్ హియర్. ఈ పాయింట్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు స్పిరిచువల్ లైఫ్లో ఒక అండర్స్టాండింగ్ మెట్టెక్కినట్టు అనమాట. ఇందాక చెప్పినట్టు ఒక మెట్టెక్కాలి. మొదటి మెట్టు ఒక మరణ శరీరానికి, జీవం ఉన్న శరీరానికి భేదాన్ని పరిగణిస్తేనే అది పర్ఫెక్ట్. శ్రీల ప్రభుపాదుల వారు ఒక కాలేజ్కి వెళ్ళారు, అడిగారు ఏమున్నాయి మీ డిపార్ట్మెంట్స్? ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్,
అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదులేండి, అప్పుడు ఉంటే ఏఐ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఉండేవారేమో. ఏఐ ఇంజనీరింగ్, బయాలజీ. ప్రభుపాద్ అన్నారు ఇన్ని ఉన్నాయే, ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఉందా చెప్పడానికి? ఒక జీవం ఉన్న వ్యక్తికి మరణించిన వ్యక్తి మధ్య తేడా ఏంటో ప్రభుపాద్ said. అడగగానే వాళ్ళు అన్నారు లేదన్నారు. అందుకే ఈ ఎంత పెద్ద కాలేజ్ అయినా, ఎంత భౌతిక జ్ఞానం ఉన్నా ఇది అజ్ఞానమే. శాస్త్రీయ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మొదటి స్టెప్ ఏంటండి? మీరు శరీరం కాదు, మీరు ఆత్మ. మృత శరీరానికి జీవం ఉన్న శరీరానికి వ్యత్యాసాన్ని గమనించలేకపోతే మీరు అజ్ఞానులే ఎల్లప్పటికీ. సో ఇది ఒక ఓన్లీ ఫిలాసఫీలా ఉండిపోకూడదు, మన ప్రాక్టికల్స్లో కూడా గమనించవచ్చు. మన లైఫ్లో అనుభవిస్తాం చాలా కష్టాలు. ఎస్, శరీర కర్మ ప్రకారం నాకు వచ్చినాయి, కానీ ఆత్మ ఓన్లీ పరీక్షిస్తుంది అంతే. ఆత్మ ఓన్లీ గమనిస్తుంది ప్రతి ఒక్కటి. ఆసక్తి అయి ఉంటే, మోహం ఉంటే మీరు కూడా బాధపడతారు, కూర్చుని ఏడుస్తారనమాట. అది. హరే కృష్ణ. సో విల్ కంటిన్యూ నెక్స్ట్ పాయింట్స్. ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్మ. ప్రదీప్తి మాతాజీ. ప్రదీప్తి మాతాజీ ఎక్కడదా చదివా ముందుగా ఏ వ్యక్తి తన దేహం కంటే? ఎస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పావని మాతాజీ. ఎస్ చదవండి. మీ దేహం నశించిపోయినప్పుడు మీరు నశించరు. మీ కోటునో చొక్కానో మార్చినట్లు మీరు మరొక దేహాన్ని స్వీకరిస్తారు. రేపు మీరు నా దగ్గరకు మరొక చొక్కానో కోటునో ధరించి వస్తే మరొక భిన్న వ్యక్తి అవుతారా? కారు కదా. అలాగే ప్రతిసారి మరణించినప్పుడు మీరు మరొక దేహాన్ని ధరిస్తారు. కానీ నూతన దేహంలో ఉన్న మీరు అనగా ఆత్మ ఎట్టి మార్పును పొందదు. ఈ విషయాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. అప్పుడే కృష్ణ చైతన్య శాస్త్రాధ్యయనంలో మీరు పురోగతి సాధించగలుగుతారు. కంటిన్యూ చేయమంటారు. చేయండి. ఆత్మ పదార్థం చర్మ చక్షువులకు కనిపించేది కాదు. దాని పరిమాణం పరమాణువు అంత ఉంటుంది. ఇంద్రియాదులు, రక్తము, ఎముకలు, కొవ్వు మొదలైన వానితో కూడిన స్థూల దేహం నశించిపోయిన తరువాత మనస్సు, బుద్ధి, అహంకారం మొదలైన వానితో కూడిన సూక్ష్మదేహం జీవునికి ఏర్పడుతుంది. అందుచేత మరణ సమయంలో ఈ సూక్ష్మదేహమే మరొక స్థూల దేహంలోకి చేరుతుంది. గాలి సుగంధాన్ని కొనిపోయే ప్రక్రియ వంటిది. గులాబీ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ గాలి దానిని తీసుకువస్తుందని మాత్రం మనం తెలుసు. ఎలా తీసుకొని వస్తుందో మనకు కనిపించదు, తీసుకొని రావడం మాత్రం జరుగుతుంది. అలాగే ఆత్మ ఒక దేహం నుంచి మరొక దేహానికి మారే ప్రక్రియ అతి సూక్ష్మమైంది. మరణ సమయంలో జీవుని మనస్సు పనిచేసే తీరును బట్టి సూక్ష్మమైన జీవాత్మ ఒక తండ్రి వీర్యం ద్వారా ఒకానొక నిర్దిష్టమైన తల్లి గర్భంలో ప్రవేశించి ఆ తల్లి కల్పించే ఒక విలక్షణ దేహాన్ని స్వీకరిస్తుంది. ఆ దేహం మానవ దేహం కావచ్చు, ఒక పిల్లి దేహం కావచ్చు, ఒక కుక్క దేహం కావచ్చు, మరేదైనా కావచ్చు. మీరు నిత్యుడు కనుక మీ కర్మను అనుసరించి కేవలం శరీరాలు మాత్రం మారుస్తూ ఉంటారు. అందుచేత ఈ పునరావృత్తి వ్యవహారాన్ని నిలుపు చేసి స్వతఃసిద్ధమైన ఆధ్యాత్మిక దేహంలో మనం నిలిచి ఉండడానికి ఉపాయం ఏమిటో మనం ఆలోచించుకోవాలి. అదే కృష్ణ చైతన్యము, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. హరే కృష్ణ. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. చాలా వెరీ సిద్ధాంతంలోని రెండు మూడు అంశాల గురించి ఇక్కడ ఆత్మ జ్ఞానం గురించి చాలా అద్భుతంగా వర్ణించారు ఈ ఆత్మ సాక్షాత్కారంలో శ్రీల ప్రభుపాదుల వారు. సరే, మనం ముందు ప్రశ్నలకు వెళ్దాం. ప్రశ్నల ఆన్సర్ బట్టి మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం దీని మీద. ఓకే, ఇక్కడ అవగాహన కోసం ఇది రెండవ ప్రశ్న. చనిపోయినప్పుడు ఆత్మ ఒక్క శరీరం నుండి ఇంకొక శరీరానికి ఎలాగ ప్రయాణిస్తుంది? ఎస్, ఎవరు చెప్తారు? చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం నుంచి ఎలా ప్రయాణిస్తుంది? ఇది పెద్ద సిద్ధాంతం. ఓకే, ఏమైనా కొత్త వాళ్ళు అందరూ, మీరు చెప్పేవాళ్ళు అందరూ
కొత్త వాళ్ళు, లేకపోతే నేనే ఫైండ్ అవుట్ చేయను ఎవరైనా ఇక్కడ. ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఆ, మల్లేశ్వరి మాతాజీ ఉంది. ఎస్, మీరేం చెప్తారా మాతాజీ? క్వశ్చన్ చెప్పండి ప్రభుజీ, నేను ప్రయత్నం చేస్తాను. అర్థం అవ్వలేదు నాకు. క్వశ్చన్ ఒకసారి చెప్పండి. మీరు విన్నారా? విన్నాను ప్రభుజీ, ఇక్కడే మరి ఉన్నాను. ఎందుకు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు నన్ను? ఓకే, ప్రశ్న ఏంటంటే చనిపోయినప్పుడు ఆత్మ ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి ఎలా ప్రయాణిస్తుంది? ఇది వెరీ ఎలాబరేట్ ఆన్సర్, చాలా పెద్ద ఆన్సర్ ఇది. ఓకే, చెప్పండి. గాలి సుగంధాన్ని మోసుకుని వెళ్తున్నట్టు ఓకే, ఆ ప్రక్రియ లాంటిది. ఇందులో గాలి దేంతో పోలించారు? సుగంధాన్ని దేంతో పోలించారు? గులాబీ సుగంధాన్ని గులాబీ సుగంధం. దేంతో పోలించారు? గులాబీ సుగంధం. మీరు అన్న పాయింట్ మంచిదే, కరెక్టే. ప్రభుపాదుల వారు ఆత్మసాక్షాత్కారంలో ఈ ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు పరిమళం వస్తుంది, ఆ పరిమళం గులాబీ పరిమళం ఎలా వస్తుంది? గాలి తీసుకొస్తుంది దాన్ని. ఓకే, గాలి తీసుకొస్తుందని మనం గమనిస్తాం, మనకు తెలుస్తుంది, మనం చూడలేము. అది పరిమళం వస్తుందంటే అది ఎలా వచ్చేస్తుంది? గులాబీ ఏం మీకు సెంటర్లో విసిరియట్లేదు మీ మీదకి, అది ఎవరు తీసుకొస్తున్నారు? గాలి తీసుకొస్తాం. దీన్ని బట్టి మీకు ఏ అర్థమైంది చెప్పండి. అంటే అది ఆ ప్రక్రియ ఎలాంటిదంటే, ఆత్మ మన దేహంలో ఉన్నది ఉంటేనే కదా అది దేహము కదలికల వల్ల దేహం స్పర్శ అందుద్ది కదా ప్రభుజీ. దేహం వల్ల మనం, అంటే ఇక్కడ దేహాన్ని మీరు గాలితో పోలుస్తున్నారా, లేకపోతే సుగంధ పరిమళతో పోలుస్తున్నారా, లేకపోతే ఆత్మని సుగంధ గులాబీ సుగంధంతో పోలుస్తున్నారా, లేకపోతే గాలితో పోలుస్తున్నారా? సారీ ప్రభుజీ, చెప్పలేకపోతున్నాను నేను. చెప్పగలరు, మీరు చెప్తున్నారు రైటే చెప్తున్నారు, మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు దేంతో పోల్చారు? ఇంకెవరైనా? గాలి సుగంధాన్ని అది మోసుకొచ్చిన ప్రక్రియ లాంటిది. ఆత్మ కూడా ఒక దేహం నుండి మరొక దేహంలోకి మారుతుంది అన్నది నేను చెప్పాను ప్రభు. దేహం నుంచి దేహం ఎలా మారుతుంది? ఎవరు తీసుకొస్తారు ఆత్మని? ఇక్కడ ఆత్మని సుగంధ గులాబీతో పోల్చారు. ఓకే, కరెక్ట్, అది కరెక్ట్. ఓకే, ఆ సుగంధ పరిమళం తీసుకొచ్చిన గాలి, ఇందులో ఏంటి ఆ గాలి? ఎస్, వాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేహమే మా ప్రభుజీ. ఏ దేహం? భౌతిక దేహం. ఇప్పుడు భౌతిక దేహం. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మరణించాక మరణించిన మృతదేహం వెళ్ళి ఇంకో తల్లి గర్భంలోకి వెళ్ళి ఎంటర్ అవుతుందా? లేదు ప్రభుజీ, మన బుద్ధి అహంకారము సూక్ష్మదేహం. దిస్ ఈస్ ద పాయింట్, ఇది చెప్పాల్సిన పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ సిద్ధాంతం మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మన శరీరంలోని మనకొక్క శరీరం కాదు ఉన్నది, ఏంటండి 2 శరీరాలు ఉన్నాయి. మనం ఎవరండి? మనం ఈ ఆత్మ, లేకపోతే మనము మనస్సా? మనము ఆత్మ. దేహినోస్మిన్. ఎవరది? ప్లీజ్ మైట్ రమణ్ రావు ప్రభు, ప్లీజ్ మీట్ యువర్ మైక్. హరే కృష్ణ. దేహినోస్మిన్, దేహిన, ఆ దేహంలోకి ప్రవేశించిన ఆత్మకి 2 శరీరాలు కలిసి ఉంటాయి. ఒకటి భౌతిక శరీరం, స్థూల శరీరం అంటారు. ఈ భౌతిక శరీరాన్ని, మనకు కనిపించే శరీరం స్థూల శరీరం. దీని పంచభూతాలతో సృష్టించబడిన శరీరం ఇది. పంచభూతాలు ఉంటాయి, భూమి, నేల, ఆకాశం, వాయువు, అగ్ని. భూమి, నీరు, నేల, నీరు, నిప్పు, ఆకాశం, అలాగే వాయువు. ఈ 5టితో కలయికతో పుట్టింది ఈ స్థూల శరీరం. తల్లి గర్భంలో అది ఏర్పడుతుంది అనమాట. మీకు తెలుసా, 9 మాసాలు తల్లి ఏం చేస్తుందంటే, తల్లి గర్భంలో భగవంతుడి సృష్టి విశేషమైన శక్తి ద్వారా ఈ తల్లి గర్భంలో ఈ పంచభూతాల కలయికతో ఈ శరీరం పొందుతాం మనం.
కానీ ఆ శరీరాన్ని ప్రవేశించినప్పుడు ఒక ఆత్మ ఒక్కటి రాదు. ఏం చేస్తుందండి? తన పూర్వ శరీరంలో ఉన్న తన సూక్ష్మ శరీరం, ఓకే, శరీరంలో రెండు భాగాలు ఉంటాయి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. స్థూల శరీరం మనకు కనపడేది. మరణించేటప్పుడు ఏమవుతుందండి? ఒక ఒక ఆత్మ బయటికి తనకు తాను రాదు. తనకు తాను సొంతంగా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా బయటికి రాదు. తను ఏం చేస్తుంది ఆత్మ? ఈ మనసుతో ఉన్న వ్యామోహం వల్ల ఆ మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ అహంకారం ద్వారా ఏమవుతుందండి? సూక్ష్మ శరీరంతో పాటు బయటకు వస్తుంది అది. ఆ మనస్సులోనే ఆలోచన శక్తి, సంకల్పించుకునే శక్తి, ఆస్వాదించే శక్తులు ఉన్నాయన్నమాట. అవన్నీ అక్కడ స్టోర్ అయి ఉంటాయి మనస్సులో. సో ఆ సూక్ష్మ శరీరాన్ని వస్తున్నాడు. యమదూతలు వచ్చినప్పుడు ఆత్మను పట్టుకోలేరు వాళ్ళు. మీరు అజామిలుడు వృత్తాంతం వినే ఉంటారు కదా మీరు. అజామిలుడు వృత్తాంతంలో యమదూతలు వచ్చి అజామిలుడు ఆత్మని పట్టుకోలేకపోయారు వాళ్ళు. ఆత్మని చూడలేరు కూడా ఎవరు. వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు? వాళ్ళు ఆ ఆత్మ, ఆ అజామిలుడుకున్న సూక్ష్మ శరీరాన్ని పట్టుకున్నారు. యమపాశం మీ సూక్ష్మ శరీరాన్ని బంధిస్తుంది, మనస్సు, బుద్ధి, అహంకారాన్ని. అది అది బంధించి లాగినప్పుడు ఆత్మ కూడా వచ్చేస్తాను బయటికి, ఉండలేదు లోపల. అందుకే మన మనస్సు, బుద్ధి, అహంకారము ఎన్ని జన్మలు మన శరీరం మార్చినా అవి మాత్రం ఒకటే. ఈ మనస్సు మనం ఎప్పుడైతే భగవంతుని వదిలి వచ్చా అప్పటి నుంచి ఉంది మనకు మనస్సు మనతో. మన బుద్ధి, అహంకారము, ఈ మూడు. బుద్ధి అంటే విచక్షణ శక్తి గురించి మాట్లాడలేను ఇక్కడ, ఓకే. బుద్ధి అంటే ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న బుద్ధి. ఈ మూడు మనకి సూక్ష్మ శరీరంలో పరిగణించబడ్డాయి అన్నమాట. ఈ సూక్ష్మ శరీరం మరణించినప్పుడు మరణించవు. స్థూల శరీరం మరణిస్తుంది అనమాట. పంచభూతాలతో చేసిన శరీరము అగ్నికి ఆహుతైనప్పుడు ఏమవుతుందండి? పంచభూతాలు లీనమైపోతాయి. ప్రాణవాయు వాయులో కలిసిపోతుంది, జఠరాగ్ని అగ్నిలో కలిసిపోతుంది, కొవ్వులోని నీరులో కలిసిపోతుంది. అలాగా పంచభూతాల్లోకి పంచభూతాలు శరీరం ప్రవేశిస్తుంది. కానీ మీ సూక్ష్మ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం మాత్రం వెళ్ళవు ఆత్మతో బయటికి. సరే, అవి మరణించవు, ఆత్మతో పాటు నెక్స్ట్ శరీరానికి వెళ్తాయి. సో ఇక్కడ చెప్పిన సుగంధం, వాయు ఎగ్జాంపుల్ దేనికంటే ఇక్కడ ఆ సుగంధ పరిమళం, గులాబీ సుగంధ పరిమళాన్ని ఇక్కడ దేంతో పోల్చారండి? ఆత్మతో పోల్చారు. ఓకే, రిమెంబర్ దిస్. ఇప్పుడు ఆ ఆత్మను మనం పరిశీలించలేం, గమనించలేం. ఆ గులాబీ స్వయంగా వస్తున్న సుగంధం ఇవ్వదు. గులాబీ సుగంధం మీ ముక్కుకు తగిలిందంటే ఏంటండి? ఏదో గాలి తీసుకొచ్చింది దాన్ని. ఆ గాలి ఏంటండి? సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం తీసుకొస్తుందన్నమాట. అలా ఒక సూక్ష్మ శరీరం మరణించిన ఒక శరీరం నుంచి ఏమవుతుందంటే ఆ సూక్ష్మ శరీరంతో పాటు ఆత్మ ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎవరి ద్వారా? ఆ ప్రక్రియ అంటే ఇంకా ఎక్స్ప్లెనేషన్ అవ్వలేదు, అది విస్తరించాలి కదా. ఎస్, చెప్పండి మాతాజీ. మీరు ఇందాక చేతులు ఎత్తారు. మల్లేశ్వరి మాతాజీ, ఎలా ప్రవేశిస్తుంది? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సూక్ష్మ శరీరంతో పాటు ఆత్మ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇంకో శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది? మీది ఆన్సర్ లేదా? ఇంకెవరైనా? ఇంకెవరిని ఎత్తుకో నేను. ఓకే, నాగలక్ష్మి మాత, మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు చెప్పండి. ప్రభు, నాకు అంత తెలియదు ప్రభు, సారీ ప్రభు. అదే ఇందాక చదివినప్పుడు అంత వచ్చిన పాయింట్. ఇంకెవరు? అసలు కృష్ణమయ్య చెప్తారు, సీనియర్ పీపుల్ చెప్తారు. కృష్ణమయ్య మాత్రమే చెప్పండి. హరే కృష్ణ, ఉన్నారా మీరు? ఎస్ ప్రభుజీ. ఎస్, చెప్పండి. సారీ ప్రభుజీ, నేను క్వశ్చన్ లేదు. ఈ సూక్ష్మ శరీరంతో పాటు బయటకు వచ్చిన ఆత్మ ఇంకో శరీరంలోకి ఏ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది? ఆ ప్రక్రియ ఏంటి?
జన్మ ఎత్తాలంటే ఆ ఆత్మ సూక్ష్మ శరీరంతో ఎలా వెళ్తుంది? అంటే మనం మరణించేటప్పుడు మన కాన్షియస్నెస్ దాని మీద బేస్ అయ్యి ఇంకొక బాడీలోకి త్రూ సెటిల్ బాడీ అది వెళ్తుంది ప్రభుజీ. సెటిల్ బాడీతో ఎక్కడికి వెళ్తుంది? ఎలా వెళ్తుంది? ఆ, అంటే ఈ వాళ్ళ కర్మల్ని బేస్ అయ్యి ఫస్ట్ అది కర్మలు బేస్ వెళ్తున్న అయ్యి తర్వాత ఓకే ఓకే వాళ్ళు అది ఐ మీన్ కర్మల మీద బేస్ అయ్యి అది ఉన్నత లోకాలకు వెళ్ళాలా లేకపోతే అధమ లోకాలకు వెళ్ళాలా అని చెప్పి అవన్నీ వెళ్తుంది. ఓకే అనుకోండి. కర్మ ప్రకారం, పాపం పుణ్యం తర్వాత ప్రకారం వాళ్ళు అవన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇంకో శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది? తండ్రి దిస్ ద పాయింట్. తండ్రి వీర్యం ద్వారా తల్లి గర్భంలోకి పరిగణించబడిన తన కర్మ ప్రకారం ఏ తల్లి గర్భంలోకి ప్రవేశించాలో నిర్ధారించబడుతుంది బ్రహ్మదేవుడి ద్వారా. నిర్ధారించిన తల్లి గర్భంలోకి ఆ తండ్రి వీర్యం ద్వారా ప్రవేశిస్తుంది ఒక ఆత్మ తన సూక్ష్మ శరీరంతో కలిసి, అంటే మనస్సుతో అంది కలిసి లోపలికి వెళ్తుంది. అప్పుడు వెళ్ళగానే అప్పుడు శరీరం ధరిస్తుంది అనమాట. ఆ తల్లి గర్భం మనిషిదవ్వచ్చు, పిల్లిదవ్వచ్చు, కుక్కదవ్వచ్చు, తన కర్మ ప్రకారం. సో దిస్ ఈజ్ ద సైన్స్. ఆధ్యాత్మిక ఇది మనం చేసుకునే ఇదంతా సైన్స్ అనమాట. ఈ సైన్స్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా ఒక శరీరాన్ని వెరీ నైస్, థ్యాంక్ యూ. సర్టెన్లీ ఇక్కడ ప్రభుపాదుల వారు దాన్ని విస్తరించలేదు. కర్మ గురించి, కర్మను అనుభవించాల్సి వస్తుంది. ఆ కర్మను అనుభవిస్తుంది ఈ విధంగానే. పాపకర్మ అయితే ఒక జంతువు శరీరంలోకి, జంతువు తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. పుణ్యకర్మ అయితే ఏదైనా దేవతాలోకంలో తల్లి గర్భంలోకి ప్రవేశించి బయటకు వస్తుంది. లేకపోతే వాడు భక్తుడై ఉంటే మళ్ళీ మనిషి భక్తుడి తల్లి గర్భంలోకి ప్రవేశించి అక్కడి నుంచి బయటకు వచ్చి మిగతా ఉన్న భక్తిని సంపూర్ణం చేసుకుంటాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ప్రశ్న ఇక్కడ, విల్ కంక్లూడ్ ఫాస్ట్ టుడే, ఐ హావ్ టు గో ఫర్ సంథింగ్. మనకు వేరు వేరు శరీరాలు ఎందుకు లభిస్తాయి? ఎవరు చెప్తారు? మనం వేరే వేరే శరీరాలు ఎందుకు లభిస్తాయి? ఓకే, ఆదినారాయణ ప్రభు, వెరీ వండర్ఫుల్. ఓకే, కొత్త వాళ్ళు. ఎస్, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, ధనోక్షణ. మనము చేసే పాప పుణ్యాలను బట్టి, మన కోరికలను బట్టి మనం వివిధ రూపాల్లో మనం జన్మిస్తూ ఉంటాం. కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్. మన కోరికలు ప్లస్ రెండవది మన కర్మలు. మీ డిజైర్ ఉంటే సరిపోదండి, మీ డెస్టినీ కూడా సహకరించాలి. చాలామంది డిజైర్ ఒకటే సరిపోదు. అరే డిజైర్ ఒకటి, డెస్టినీ కూడా సహకరిస్తేనే మీకు ఒక పర్టికులర్ శరీరాన్ని మనం పొందుతాం అన్నమాట. యం యం వాపి స్మరన్ భావం తజే అంతే కలేవరం. శరీరాన్ని వదిలినప్పుడు ఎలాంటి స్మరణతో మీరు, ఎలాంటి కోరిక భావంతో, ఎలాంటి మనస్థితిలో మీరు ఉంటారో అలాంటి మనస్థితి చెందిన శరీరాన్ని మీరు పొందుతారు. కానీ పొందే ముందు మీకు అర్హత ఉందో లేదో భగవంతుడు మీ కర్మల ప్రకారం, కర్మ సిద్ధాంతం ప్రకారం నిర్ధారించబడుతుంది. సో ఇది ఈ విధంగా మన పునరావృత్తి అవుతుందన్నమాట. ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది. వెరీ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రశ్న. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, మనము వేరు వేరు శరీరాలు దాల్చడానికి ఎప్పుడు ఆపగలగలం? ఈ ప్రక్రియను ఎప్పుడు ఆపగలం? ఇప్పుడు నేను పుణ్యం చేస్తే మంచి శరీరం వస్తుంది, పాపం చేస్తే జంతు శరీరం వస్తుంది. అలా మారుతూ ఎన్నేళ్ళు మారుతూ ఉండేలాగా, ఎప్పుడు దాకా మారుతూ ఉంటాం అలాగా? ఇంకేం పని లేవా మనకి? జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రం నుంచి, జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడాలంటే, ఈ పునరావృత్తి అనే ఈ చక్రం నుంచి విముక్తి పొందాలంటే ఏం అవ్వాలి? ఎస్, అనూష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. Yes. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం ద్వారా జరుగుతుంది. సో అందుకే మానవ జీవన లక్షణం ఇది. ఈ మానవ జీవితంలో మనం ఇది తెలుసుకోవాలి. ఈ ప్రక్రియను ఎలా ఆపాలి? ఇదే మానవ జీవన మెయిన్ ముఖ్య ఉద్దేశం.
ఈ ఉద్దేశం ప్రకారం మనం జీవించకపోతే మనకి జంతువులకి తేడా ఏమి ఉండదు. ఆ, కృష్ణ చైతన్యాన్ని అనేది ఏంటంటే ఈ మానవ జీవితంలో ఈ ప్రక్రియని, ఈ జన్మ మృత్యు చక్రాన్ని ఆపే ప్రయత్నం చేయడమే మన జీవన లక్షణం. ఓకే, సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ప్రశ్న. అదే లాస్ట్లో కృష్ణ చైతన్య, దీన్నే కృష్ణ చైతన్యం అంటారు. ఈ ఉపాయం ఏమిటి? ఆధ్యాత్మిక ఇలా అస్థిరత్వమైన దేహాల్ని పొందుతూ మనం తిరుగుతున్నాం. ఒకసారి పిల్లి శరీరం, కుక్క శరీరం, దానవ శరీరం, యక్ష శరీరం, లేకపోతే దేవతా శరీరం పొంది ఉండొచ్చు మనం. మారి మారి మళ్ళీ మానవ శరీరానికి వచ్చాం. దీని తర్వాత ఏమిటి? ఈ ఈ ఒక స్థిరత్వమైన శరీరాన్ని పొందాలి. అదేంటంటే ఆధ్యాత్మిక శరీరమే. మీ సూక్ష్మ శరీరము, మీ స్థూల శరీరము రెండు స్థిరత్వమైనవి కావు, అస్థిరత్వమైనది. మీ స్థూల శరీరం ప్రతి జన్మ మరణం టైంలో మరణిస్తుంది. మీ సూక్ష్మ శరీరం ఎప్పుడు మరణిస్తుందండి? మీరు ఆధ్యాత్మిక అభివృద్ధి పొంది కృష్ణ చైతన్యం అతి ఉత్తమ స్థాయికి వెళ్ళినప్పుడే మీ అహంకారము, మీ భౌతిక మనస్సు, బుద్ధి, దుర్బుద్ధి అవన్నీ వినాశనం అవుతాయి అన్నమాట. అప్పుడు దాకా అవి అలా ఉండిపోతాయి అన్నమాట. అది ఓకే. మీరు లాస్ట్ ప్రశ్న. ఓకే, మీరు శాశ్వత ఆత్మస్వరూపులు అని తెలిసి ఉపశమనం కలుగుతోందా? మీ భావాలను అందరితో పంచండి. ఇది జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీరు ఇప్పుడు ఇంత విన్నారు, మీలో ఎవరికి కొత్తగా అనిపించింది ఇది వింటే? లేదు ప్రభు, ఎప్పుడు విన్నదే వింటున్నాం. మీరు ఈ శరీరం కాదు, ఆత్మ అనే అనుభూతిని, ఈ జ్ఞానాన్ని మీరు విన్న తర్వాత మీలో ఏదైనా అనుభూతిని మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎనీవన్ హియర్? మీరు ఫస్ట్ టైం విన్నారు, యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ ఎ సోల్. దాన్ని మీరు ఒక విధంగా అండర్స్టాండింగ్ తెచ్చుకున్నారు. దాంతో మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఎస్, వాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మనం ఈ స్థూల దేహంతో పాటు సూక్ష్మ దేహాన్ని కూడా వదిలించుకున్నప్పుడే మనం అదే చెప్పుకుంటాం కదా ప్రభుజీ, కృష్ణుడిని చేరాలని. అది జరగాలంటే మనం ఈ సూక్ష్మ దేహాన్ని కూడా వదిలించుకోవాలి ప్రభుజీ, అప్పుడే వెళ్ళగలం అని. నా ప్రశ్న అది కాదు అంటున్నాను. మీకు ఈ స్థూల శరీరం మీరు కాదు, ఐఎమ్ నాట్ దిస్ బాడీ అనే అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీ అనుభూతిని మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారా క్లాసులో మిగతా వాళ్ళతో? ఎస్, మోహిని రూపం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చెప్పండి. ఇన్ని రోజులు శరీరాలు మారుస్తున్నాయి, ఇక్కడే ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోవాలా అనే భయం ఉండేది. కానీ ఎప్పుడైతే మనకి కృష్ణ చైతన్యం ద్వారా ఈ సూక్ష్మ స్థూల దేహాల్ని కూడా నశింప చేసుకోగలిగి ఆధ్యాత్మిక శరీరాన్ని పొందొచ్చు అన్నప్పుడు చాలా సంతోషం వేసింది. సో అందుకని ఈ కృష్ణ చైతన్యం, ఈ భక్తి మార్గంలో పురోగతిని సాధించాలన్న సంకల్పం ఏర్పడింది. మీరు ఒక భయం నుంచి బయటపడ్డారు. ఏం భయం? మృత్యు భయం. ఒక భక్తుడు, ఒక వ్యక్తి, ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి, నేను ఈ శరీరం కాదు అనే వ్యక్తి మృత్యు భయం నుంచి బయటపడతాడు. మృత్యు అంటే భయం ఉండదు. మృత్యు అనేది ఒక ఎగ్జామ్ కింద తీసుకుంటాడు తన లైఫ్లో. అంటే నా జీవితాన్ని నేను మళ్లించుకోగలను అనే ధైర్యం వస్తుంది ఒక వ్యక్తికి. అంటే నా సటల్ బాడీని నేను మార్చుకోగలను, నా సూక్ష్మ శరీరాన్ని నేను మళ్లించుకోగలను. సూక్ష్మ శరీరాలను, ఆలోచనలు, కోరికలను, కర్మల్ని మార్చుకుంటే నా స్థూల శరీరం కూడా మారుతుంది. ప్లాస్టిక్ సర్జరీ అక్కర్లేదు వాటికి, ఎక్సర్సైజులు, జిమ్లు అక్కర్లేదు, డైటింగ్లు అక్కర్లేదు. ఇవన్నీ లేకుండానే మన శరీరాన్ని మనం మార్చుకోగలం అనే ధైర్యం వస్తుంది. ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరానికి పడే కష్టాలు కూడా శాశ్వతం కాదు. మనం అనుభవించే కర్మలు కూడా, బాధలు కూడా శాశ్వతం కాదు అనే అండర్స్టాండింగ్ వస్తుంది. చూడండి ఎంత అద్భుతమో. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ నోయింగ్ యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ సోల్ అని. ఇక్కడ
జన్మ ఒకడు ఈ ఆ, పుట్టుకతో ఉద్దేశించి చెప్తారు. నువ్వు ఈ కులం వాడివి, ఆ కులం వాడి, అలా భేదాలే ఉండవు. ఇంకా మనందరం శాశ్వత ఆ, కృష్ణ సేవకులం కింద పరిగణించబడతాం. ఒక యూనిటీ వస్తుంది ప్రపంచంలో ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు. నువ్వు అమెరికనా, యూరోపియనా, యుద్ధాలే ఉండవు. యూనివర్సల్గా అందరూ సోదరుల కింద ఉంటారు, సహోదరుల కింద. దట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మేషన్ కదా. హరే కృష్ణ. ఇంకెవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? లాస్ట్ ఆస్పెక్ట్ మనం ఇక్కడ ప్రచారం రిలేటెడ్ మనం చర్చించుకోబోతున్నాం. ఎస్, ఎనీవన్ హ్యాస్ ఎనీ పాయింట్ ఆర్ క్వశ్చన్ టు ఆస్క్? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, క్వశ్చన్ రాజలక్ష్మి. ఒకటి ఉంది. ఎస్, ఒక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు మరి చాలా డివోటీ సోల్స్ ఉంటాయి కదా ప్రభుజీ. డ్యూటీ సోల్స్. మరి ఇప్పుడు ఈ ప్రస్తుత కలియుగంలో డివోషన్ పోయి అంతా కూడా మెటీరియల్ వరల్డ్ లో ఉండిపోతున్నారు. మరి ఆ సోల్స్ అన్ని కూడా సోల్ ఫామ్ లోనే ఇక్కడ ఎతుక్కుంటూ ఉంటాయా డివోటీ పేరెంట్స్ ఎక్కడా అని ప్రభుజీ? కానీ ఉంటారు. వాళ్ళ కర్మ ప్రకారం భగవంతుడు ఇచ్చిన ఏంటది ఆ భాగవతంలో వస్తుందన్నమాట. ఎవరన్నా యోగ నష్ట, ఆ భక్తి యోగంలో నష్టపోయినప్పుడు వ్యక్తికి ఆ వ్యక్తికి భగవంతుడు ఒక బ్రాహ్మణ కులంలో కానీ, లేకపోతే ధనిక కులంలో కానీ, లేకపోతే స్వర్గంలో కానీ ఒక అవకాశం ఇస్తాడు. ఆ విధంగా మళ్ళీ భక్తిని పురోగించి మళ్ళీ కంప్లీట్ చేయడం కోసం. సో అందుకే మన ఆధ్యాత్మిక ప్రగతి చేసే భక్తుల్లో గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళు భగవంతుడు ప్రార్థించాలి. అలా కోరికతో ఉన్న జీవుల్ని ఆకర్షించాలని. అలా వాళ్ళు పుడతారు. వాళ్ళు పుట్టకుండా వెయిటింగ్ లిస్ట్లో ఉండరు. ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉండదు అనమాట. ఓకే, మన రైల్వే కంపార్ట్మెంట్లో వెయిటింగ్ లిస్ట్లు ఉండవు అనమాట. ఉంటారు. అంటే వాళ్ళందరూ తమ కర్మ ప్రకారం ఒకటి అనుభవించి తర్వాత మళ్ళీ పునర్జన్మ ఎత్తడానికి వస్తారు. అందుకే కాంగ్రిగేషన్లో పుట్టే పిల్లలు వెరీ విశేషం. ఎందుకంటే భగవంతుడు అనుకుంటాడు, ఓకే వీళ్ళ లైఫ్లో సెట్టింగ్లో వీడు బాగుంటుంది, వీడి లైఫ్ అని పంపిస్తాడు. అలా వచ్చే పిల్లలు ఏదో ఒక సుకృతి చేసుకుని వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలి పురోగతికి. ఓకే, కొంతమంది ఆత్మహత్యలు అవుతాయి. ఆత్మహత్య అయినప్పుడు అవుతుందంటే వాళ్ళకున్న విధి, బ్రహ్మ రాసిన విధి యొక్క సంచిత కర్మ ప్రకారం, కర్మ సిద్ధాంతం మనం లాస్ట్ టైం చర్చించుకున్నాం కదా, సిద్ధాంతం ప్రకారం వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుందన్నమాట. నువ్వు 80 ఏళ్ళు జీవించాలి. కానీ కొంతమంది చంపబడతారు, కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు. తమకి కర్మ దానికి ముందుగానే, అంటే తమ జీవించే కాలం ముందే మరణిస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ సూక్ష్మ శరీరంలోనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళనే ప్రేతాలు, భూతాల కింద పరిగణిస్తాం మనం. బట్ యాక్చువల్లీ దే ఆర్ ఆత్మలే. వాడికి ఓన్లీ సూక్ష్మ శరీరం ఉంది. ఆ 80 ఏళ్ళు వయసు అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇంకో శరీరానికి వెళ్తారు. ఓకే, ఎస్, నా నటరాజ్ గౌరాంగ్ ప్రభు. మరి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ వరకే ఉంటారు. అదే ఆత్మహత్య చేసిన వాళ్ళు వాళ్ళ కాలం 80 ఏళ్ళు అనుకోండి, వాళ్ళు 20 ఏళ్ళకే చేస్తున్నారు అనుకోండి. ఆ 20 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళు అంటే 60 ఏళ్ల పాటు భూత ప్రేతాల్లోనే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అయ్యా అంటే ఒక బాడీ అనేది క్రియేట్ అయిన తర్వాత ఆ మినిమం 80 years అలా ఉంటే అప్పటి వరకు మధ్యలో ఏదైనా జరిగిన దేహం వదిలేస్తే వాళ్ళు ఆ ఆత్మ అనేది తిరుగుతూ ఉంటుంది. తమ కర్మ ప్రకారం వాళ్ళలాగా. వాళ్ళకి రాసి పెట్టి ఉండదు. కర్మ ప్రకారం వాళ్ళు ప్రేత శరీరంలోనే ఉండాలి కొంతసేపు వరకు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకో శరీరాన్ని ధరిస్తారు. నేను ఓన్లీ సూసైడ్ వాళ్ళకే అనుకున్నాను, ఇలా అని కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. ఓకే బ్రో, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు బ్రహ్మ రాసిందే అంటారు కదా, ఇప్పుడు ఈ కర్మలన్నీ కూడా బ్రహ్మ రాసిన దాన్ని బట్టి సంచింత కర్మ. దెర్ ఆర్ 2 కర్మాస్. మనం భగవంతుని వదిలి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసిందనంటే సంచింత కర్మ అంటారు.
సంచింత కర్మ అంటే మొత్తం కర్మ, ఒక చెరువు లాంటిది అనమాట. ఒక చెరువులో నీళ్ళు లాంటివి అనమాట సంచింత కర్మ. మనంత కర్మ వేసుకుని ఉన్నాం ఇప్పుడు దాకా. అందులో ఒక శరీరం ధరించేటప్పుడు బ్రహ్మ, విశేషంగా మానవ శరీరం ధరించేటప్పుడు బ్రహ్మ నుదుటి మీద రాస్తాడు. ఏం రాస్తాడు? మీ ప్రారబ్ధ కర్మ రాస్తాడు. అంటే ఆ చెరువులో ఉన్న నీళ్ళల్లో ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి మీరు ఇస్తాడనమాట. ఈ లైఫ్లో అనుభవించు అని, సుఖ దుఃఖాలు. గట్టి మీకున్న సంచింత కర్మలో ఒక బకెట్ నీళ్ళే తీస్తాడు ఆయన. తీసి ఈ లైఫ్ని క్రియేట్ చేసి ఇస్తాడు. ఇచ్చినప్పుడు అందులో కూడా మనం చాలా బాధపడిపోతాం, ఏడుస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం, మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో ఏం చేయాలి? ఇప్పుడు ఆ సంచిత కర్మ కానివ్వండి, ప్రారబ్ధ కర్మ కానివ్వండి, వీటి నుంచి ముక్తి పొందాలంటే వాళ్ళు ఏం చేయాలి? తమ కర్మల్ని మార్చుకోవాలి. కర్మ సిద్ధాంతాన్ని మార్చుకుని వాళ్ళు అకర్మలు చెయ్యాలి. అకర్మలు అంటే భక్తి కర్మలు. భక్తియుక్త కర్మలు చేసినప్పుడే ఆ మార్పు వస్తుంది. మార్పు తమ ప్రారంధ కర్మలోనే కాదు, ఆ సంచిత కర్మ, చెరువులో నీళ్ళంతా కర్మంతా కూడా మారుతుంది భక్తి చేసేటప్పుడు. ఓకే, ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, మోహిని రూపమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. మనకి భగవద్గీత ధ్యాన యోగంలో యోగాలో నష్టమైనప్పుడు మళ్ళీ మీరు చెప్పినట్టు ఉన్నతుల కుటుంబంలో గాని, అది భాగవతంలో ఉంది. శృణ్వతాం గేహే యోగ నష్ట. భాగవత్ యాక్చువల్ గా భాగవతం ఇస్ ద టాప్ మోస్ట్. బట్ మనం కావాలంటే ఇది కూడా కోట్ చేసి చెప్పచ్చు కొత్త వాళ్ళకి, అంటే భాగవతం అవగాహన లేని వాళ్ళకి. లేదు కదా, లేనప్పుడు కోట్ చేయడం ప్రాబ్లం లేదు, మంచిదే కదా. భాగవతం ఒక మన పుస్తకం. మీరు భరత్ మహారాజుడి జీవితం గురించి చెప్పచ్చు ఎగ్జాంపుల్స్ కింద. ఎంతో భాగవతంలో బోల్డ్ మంది ఉన్నారు అలాగా. భరత్ మహారాజు, నారద ముని, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎస్, ఓకే. లాస్ట్ సెక్షన్. ఇప్పుడు మనం లాస్ట్ సెక్షన్ ఎవరు ఇప్పుడు దీన్ని డిసైడ్ చేస్తారో చూడండి. ఓకే, ప్రచారమే సర్వసారం. ఓకే, ఈ యొక్క పాయింట్ చదువుతారు ఎవరైనా? యా, మోహిని రూప మాతాజీ. చర్చ విషయ భాగం. ప్రచారమే సర్వసారం. అద్వైతాచార్యులు సర్వదా జగత్తులోని పతిత జీవులను ఉద్ధరించే విధమును గురించిన ఆలోచనలతోనే మునిగి ఉండేవారు. ఈ జగత్తు మొత్తము అవైష్ణవులతో నిండి ఉన్నది. వారికి విమోచనము ఎట్లా కలుగుతుంది అని ఆయన ఆలోచించారు. పతిత జీవులందరినీ ఉద్ధరించాలని నిశ్చయించుకొని అద్వైతాచార్యులు కృష్ణుని అవతరింపజేస్తారని ప్రతిజ్ఞ చేశారు. ఆ వ్రతమును చేపట్టి ఆయన గంగా జలము, తులసి దళాలు సమర్పించి భగవంతుని పూజించడము మొదలుపెట్టారు. అదే విధముగా కృష్ణుని అవతరింపజేసే ఉద్దేశంలో హరిదాస ఠాకూరు గంగా తీరపు గుహలో హరినామాన్ని జపించారు. ఈ ఇద్దరు మహనీయుల భక్తి కారణంగానే శ్రీ చైతన్య మహాప్రభు అవతరించారు. ఆ విధంగా ఆయన సమస్త జగత్తును ఉద్ధరించడానికి భగవన్నామాన్ని, కృష్ణ ప్రేమను ప్రచారం చేశారు. చైతన్య చరితామృతము అంత్యలీల 3వ అధ్యాయము 223 నుండి 226 శ్లోకం వరకు దాని నుండి ఇచ్చిన సారం. హరే కృష్ణ. పతిత పవన హేతు తవయవతార మోసమపతిత ప్రభు నపాయి బేయారా దయా కరో సీతపతి అద్వైత గోసాయ్ తవ కృపా భోలే పాయ్ చైతన్యానిత. ఈ అద్వైత ఆచార్యుల కృప మన మీద, అలాగే హరిదాస్ ఠాకూర్ కృప, వాళ్ళిద్దరూ ఈ కలియుగంలో ఉన్న ప్రతి జీవి ఈ జన్మ మృత్యు జర వ్యాధి అనే చక్రంలో నిమగ్నమే ఉన్నారు. ఎన్నెన్నో పాపకర్మలని మోస్తూ, భరిస్తూ, కష్టపడుతూ, పుడుతూ, మరణిస్తూ జీవితాన్ని వెళ్తున్న ఈ కర్మ బంధం నుంచి, కర్మ చక్రం నుంచి విముక్తి పొందే ప్రక్రియ గురించి తెలియక
ఉన్న జీవుల పట్ల వాళ్ళు కరుణ చూపించారు. ఆ కరుణతోనే వాళ్ళు ప్రార్థించారు, కోరుకున్నారు, వేడుకున్నారు, సంకల్పించుకున్నారు. వాళ్ళ ఇరువురు అద్వైతాచార్యులు అలాగే హరిదాస్ ఠాకూర్లు. వీళ్ళ సంకల్పం ద్వారానే శ్రీ చైతన్య మహాప్రభు అవతరించారు. ప్రతి జీవికి ఆ కరుణని అద్వైతాచార్య ఏ ప్రార్థనతో జీవుల పట్ల తన కరుణ భావన చూపించాడో, హరిదాస్ ఠాకూర్ ఏ తపస్సు ద్వారా జీవుల పట్ల తన కరుణ చూపించాడో, ఆ రెండు కరుణలను కలికతో చైతన్య మహాప్రభు కరుణావతార రూపంలో వచ్చాడు. సో అందుకే మన లైఫ్లోన మనం ప్రాక్టీస్ చేస్తాం, మంచిది, మీరందరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, వెరీ గుడ్. సో వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు అదర్స్. ఈ జ్ఞానం తెలిస్తే, ఈ ఆత్మ జ్ఞానం గురించి ఇంత ఇవాళ మనం చర్చించుకున్న బేసిక్ అండర్స్టాండింగ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా లైఫ్లో కూడా మార్పు ఉండొచ్చు. వాళ్ళు ఎన్ని జన్మల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు భగవద్ధామానికి వెళ్ళడానికి. ఆ అవకాశాన్ని మనం ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే మనం కూడా అద్వైత ఆచార్యులు అలాగే హరిదాస్ ఠాకూర్లు పాదపద్మ జాడల్లో అడుగు జాడల్లో మనం కూడా నడవాలి. అలా నడిచి వాళ్ళు చూడండి, వాళ్ళు ఏం చేశారు, జపం చేశారు. హరిదాస్ ఠాకూర్ ఈయన పూజ చేశాడు, అర్చనం చేశాడు, ఈయనేమో జపం చేశాడు, కీర్తనం చేశాడు. మనం కూడా మన లైఫ్లో అలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి. శ్రవణ, కీర్తన, అర్చన ద్వారా మన భక్తిలో మన భక్తిని మనం బలపరుచుకొని అప్పుడు మనం మిగతా వాళ్ళకి ప్రచారంలో హెల్ప్ చేయాలి. అవుట్ ఆఫ్ కంపాషన్, ఇంకోళ్ళకి ఏదో ఉద్ధరించేస్తామనే మూడుతో కాకుండా ఒక వినమ్ర భావంలో, నాకు ఇలాంటి జ్ఞానం కలిగిందే, నేను ఇంకోళ్ళకి ఇస్తానే, తద్వారా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది, ఈ ఆత్మజ్ఞానం ద్వారా వాళ్ళ మార్పు రాగలగదు అనే ఒక సంకల్పంతో, ఒక ప్రార్థనతో మీరు ప్రచారం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఇన్వాల్వ్మెంట్ ద్వారా మనం శ్రద్ధామాల్లోని 3వ వారం కంప్లీట్ చేసాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదులకి థ్యాంక్ యూ ప్రభు. టుడే హరి హరి. very valuable class, Prabhu, today.